ఈ సమయంలో మన రెండు చేతులు పైకి ఒకసారి అందరూ స్తోత్రాలు గట్టిగా అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడి సమయంలో మరొకసారి మనందరికీ మరొక ఆదివారాన్ని లేక ఆయన సన్నిధిని మనకి ఇచ్చినందుకు, లేక ఆయన సన్నిధిలో మనందరం కూడా ఉండడానికి ప్రభు సహాయం చేసినందుకు మన రెండు చేతులు పైకెత్తి దేవుడిని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం కొరకే సిద్ధపడదాం. ఇంకెవరు కూడా మాట్లాడకూడదు. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది కనుక, శ్రేష్టమైన యొక్క సమయంలో దేవుని వాక్యం వినడం మనకి మంచిది కనుక, ఆ యొక్క వాక్యం మన జీవితాలకి ఆశీర్వాదము దేవునికరంగా ఉండాలి కనుక, మరి ఈ సమయంలో మనందరం కూడా ప్రభు వాక్యం కొరకే మన హృదయాలను సిద్ధపరిచి, మన హృదయాలను వాక్యములో పెనవేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ చేత మనమందరం కూడా సిద్ధపడదాం. ఈరోజు నేను మీ మధ్యన తీసుకొచ్చిన వర్తమానం ఏంటంటే, ప్రభు యొక్క 7 రకాల పిలుపుల గురించి నేను మీ మధ్యన నేను ప్రకటించాలనుకుంటున్నాను, లేక మాట్లాడాలనుకుంటున్నాను. ప్రభు యొక్క పిలుపుల గురించి, లేక ప్రభు యొక్క పిలవటం గురించి మీ మధ్యన నేను మాట్లాడాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క 7 రకాల పిలుపులు బైబిల్లో ఉన్నాయి. ఆయన పిలుపులు చాలా ఉన్నాయి. 7 రకాల పిలుపుల గురించి నేను ఈ రోజున మీకు ప్రకటించాలి. యేసు ప్రభు సర్వలోకంలో నుండి సర్వజనులను, సర్వ ప్రజలను కూడా ఆయన పిలుస్తున్నాడు. దేవుని పిల్లలారా, చాలామంది దేవుని పిలుపుల గురించి రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఆయన పిలిచే పిలుపులు కొన్ని ఉన్నాయి. ఆ పిలుపు దేని కొరకు పిలిచాడు, ఎందుకొరకు పిలిచాడు, ఎందు నిమిత్తం పిలిచాడు అనే సందర్భాన్ని ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. అందులో 7 రకాల పిలుపుల గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రభు అయిన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటి మనందరినీ కూడా ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపును మనం గమనించాలి. అది ఎందుకు పిలిచాడు, దేని కొరకు పిలిచాడు, ఎలాంటి పని కోసం పిలిచాడు, ఎలాంటి ఉద్దేశం కొరకు ఆయన పిలిచాడు అనేది అవగాహన మనకి ఎంతైనా అవసరమని తెలియజేస్తున్నాను. కనుక ఆ పిలుపులను మనం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ రోజున కొన్ని పిలుపుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 7 రకాల పిలుపులలో మొట్టమొదటి పిలుపు ఏంటంటే కాపరి పిలుపు. కాపరి పిలుపు. బైబిల్ గ్రంథంలో ఈ కాపరి పిలుపు ఎందుకో తెలుసు చెప్పమంటారా? ఎందుకు పిలిచాడు? కాపరి పిలుపు అనేది సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కాపరి పిలుపు అనేది దేనికి వర్తిస్తుందంటే ఆయనను వెంబడించడం వర్తిస్తుంది. ఇలా గమనించండి. కాపరి పిలుపు ఏంటి తెలుసంటే, నన్ను వెంబడించు అనే దాన్ని చూపిస్తుంది. కాపరి పిలుపు అనేది ఆయనను వెంబడించడం కొరకై పిలువబడుతుంది. కనుక ఈరోజు వాక్యంలో యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము, అందరూ కూడా తెరిచి చూడాలి. 10వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఒకరు చదవాలి. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక ఏదొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడినై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచెను, వాటి ఎలుపులకు నడిపించెను. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ
ఎలుకలకు నడిపించినప్పుడల్లా వాటి ముందుగా నడిచెను. మరి గొర్రెలు అతని స్వరం ఎరుగు కనుక అవి అతన్ని ఎంబడించెను. ఎంబడించెను. ఇక్కడ ప్రభు పిలుస్తున్నట్టు పిలుపుని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు ఎవరైతే వింటున్నారో, ఎవరిని పిలుస్తున్నాడు అని అంటే గొర్రెలు అనేది మనకి ఇక్కడ ప్రస్తావించబడింది. గొర్రెలు గొర్రెలు అంటే బైబిల్ గ్రంథంలో గొర్రెలు అనగా విశ్వాసులకును క్రైస్తవ ప్రజలకును సూచనగాను గుర్తుగాను ఉంది. కనుక ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా క్రీస్తునందు మీరు ఎవరంటే గొర్రెలు, గొర్రె పిల్లలు అనేటువంటి ప్రస్తావన యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో దేవుడు అనబడిన ప్రభు అయిన క్రీస్తు లోకములో ఉన్నటువంటి వారిని పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు ఆయన వెంబడించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని గొర్రెలు అనేటువంటి ప్రస్తావన ఇక్కడ తీసుకొస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఈ 2వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి అనే సందర్భం కనపడుతుంది. మీరు విన్నారా? ద్వారము అంటే గొర్రె అంటే ద్వారమును ప్రవేశించేవాడు అంటే ద్వారము గుండా వెళ్ళేవాడు అంటే గుమ్మము గుండా వెళ్ళేవాడు అనే విషయం కనపడుతుంది. ఇతను ఎవరంటే గొర్రెల కాపరి. అంటే ద్వారం గుండా వెళ్ళకోకుండా దొంగసాటిగా కూడా గోడ దూకి వెళ్ళేవాడు కూడా ఉన్నారనమాట. అంతే కదా దాని భావం. ద్వారం గుండా వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ద్వారం గుండా వెళ్ళకోకుండా అనగా దొడ్డిదారును గోడ దూకు ఏదో విధంగా వెళ్ళేవాడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ద్వారం గుండా వచ్చాడు. ఎవరి దగ్గరికి రావడానికి ఆయన ద్వారం గుండా వచ్చాడు అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ద్వారం గుండా వచ్చి తన గొర్రెలైన వారిని ఏం చేయాలనుకున్నాడంటే విడిపించాలనుకున్నాడు, రక్షించాలనుకున్నాడు, తనను ఎంబడింప చేయాలనుకున్నాడు. కనుక ద్వారములో ప్రవేశించిన వాడు గొర్రెల కాపరి. గొర్రెల దొడ్డులు ఉంటాయండి, అడిగి కంచులు ఉంటాయి. వాటికి కంచులు ఉంటే ఒకటే ద్వారం ఉంటుంది. గొర్రెల దొడ్డికి మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, ఒకటే ద్వారం ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా తెలుసు. చిన్ననాటి రోజుల్లో నేను మా అక్కగారింటి దగ్గర మా చుట్టాల బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి గొర్రెల మందలు ఉండేవి. ఒకటి కాదు, 2 కాదు, చాలా ఎక్కువే ఉండేవి. ఒక పెద్ద దొడ్డు ఉండేది. ఆ దొడ్డి చుట్టూ కూడా కంచి ఉండేదండి. ఆ యొక్క తడికి లేక ఒక కంచి కట్టేవారు. దాంట్లో ఒక 100, 200, 300 గొర్రెలు దాంట్లో ఉంటే ఆ గొర్రెలు వెళ్ళడానికి పోవడానికి ఒకటే దారి తప్ప 2 దారులు ఉండేవి కదండి. మీకు అర్థమవుతుందా? కనుక అదే దారంగా వెళ్ళాలి గొర్రెలు, అదే దారంగా కూడా రావాలి. అలాగే గొర్రెల కాపరి కూడా గొర్రెలను అనగా తోలడానికి కానీ లేకపోతే లోపలికి కట్టడానికి కానీ బయటికి తీసుకురావడానికి కానీ అతను ఒకటే ద్వారం గుండా వెళ్ళాలి. అయితే ఆ గొర్రెల యొక్క ద్వారానికి తలుపు వేయబడుతుంది, లేక అది యొక్క తాళం వేయబడుతుంది. కనుక గొర్రెల కాపరి మాత్రమే ఆ తాళం తీసుకుని వెళ్ళగలడు, లేక ఆ గొర్రెల దొడ్డులోకి వెళ్ళగలడు. అంటే ఇక్కడ ఏమంటాడు? ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఎందుకో తెలుసండి, ఆ ద్వారాన్ని ప్రవేశించడానికి ధైర్యం కలిగిన వాడు ఎవరంటే గొర్రెల కాపరి. ఎందుకు ద్వారం గుండా వెళ్ళడానికి అతను ఒక్కడికి అవకాశం ఉందంటే గొర్రెలు తనయ కనుక ఎవరన్నా వచ్చి అడిగారనుకో, ఈ దొడ్డే నాది, ఈ గొర్రెల నావి కనుక నేను ఈ యొక్క ద్వారం తీసుకుని వెళ్ళడానికి నాకు హక్కు లేక నాకు అధికారం ఉందని చెప్పడానికి ఇక్కడ గొర్రెల ద్వారము గుండా వెళ్ళేది కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసు. అయితే ఇక్కడ అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతను స్వరమీను, అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచిన వాటిని ఎలుపులకు నడిపించాడు అని చెప్తాడు. మీరు ఇక్కడ గమనించాలి, ద్వారపాలకుడు అని రాయబడ్డాడు. ఇక్కడ
ఈ గొర్రెల కాపరి యేసు ప్రభు అయితే మనందరికీ యేసు ప్రభువే అనమాట కాపరి అయితే. అందుకనే దేవుని వాక్యంలో ఇశ్రాయేలు నడిపించేవాడు అంటాడు. ఎక్కడ 70వ కీర్తనలో చెప్పాడు. చదవండి ఒకసారి. 70వ కీర్తన మొదటి వచనంలో పోతున్నాడు. చదవండి ఒకసారి. యేసు ప్రభువును ముందుగా నడిపించేవాడా ఏదో రాయబడి ఉంటుంది. ఎంత పోతున్నాము? 70వ కీర్తన. ఎనభై కీర్తన అండి. క్షమించండి 80వ కీర్తన. ఇశ్రాయేలు కాపరి చెవియకము మందవలి యేసుకు నడిపించువాడా కేరూబులకు దాసీలు లేనివాడా ప్రకాశింపుము. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని ప్రజలను నడిపించేవాడు ఎవరంటే ఇక్కడ దేవుడు అన్నట్టు ఇశ్రాయేలు కాపరి యేసోబును మందగా నడిపించేవాడా అని ప్రస్తావన కనపడుతుంది. ఎవరు ఇశ్రాయేలు నడిపించింది? యేసోబును మందగా నడిపించింది ఎవరంటే దేవుడే. ఒకనొక దినాల్లో అంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు అనే దేవుని పిల్లలను గొర్రెలుగా దేవుడైన యెహోవా వాళ్ళని అనగా నడిపించినట్లుగా మనం చూస్తున్నాము. ఈ కొత్త నిబంధనలో సంఘం అనబడిన మనల్ని కూడా గొర్రెలుగా దేవుడు ఎంచుతున్నాడు. మరి అంతేకాకుండా ఒక మాట చెప్తున్నాడంటే ఆ గొర్రెలకు కాపరిగా నేనున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ గొర్రెలు ఏం చేయాలి అని అంటాడంటే ఆయనను వెంబడించాలి అంటాడు. ఇక్కడ చదువుదాం. అతని ద్వారపాలకుడు తలుపు తీయను అన్నాడు. ఎవరికి? గొర్రెల కాపరి కట్టండి. ద్వారపాలకుడు ఏం చేస్తాడట? సరందరూ చేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? గొర్రెలు దొడ్డు ఉంటుంది. గొర్రెలు దొడ్డులో ఎవరుంటారు? గొర్రెలు ఉంటాయి. ఆ దొడ్డికి ఏమో ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దగ్గర అంటే ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడట. గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలకు ఒక దొడ్డు ఉంటుంది. ఆ దొడ్డులోనేమో గొర్రెలు ఉంటాయి. ఆ యొక్క గొర్రెల దొడ్డికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దగ్గర ఏమో ఒక ద్వారపాలకుడు ఉంటాడట. దేవుని స్తోత్రం. అంటే సెక్యూరిటీ గార్డు ఉంటాడట. ఏంటి? లోపల ఉన్న గొర్రెలను ఎవరన్నా ఎత్తుకుపోకుండా. అంతే కదా. మనం సెక్యూరిటీ గార్డు పెట్టాడంటే ఏంటి? అపార్ట్మెంట్లోను, ఆఫీసుల దగ్గర, పెద్ద పెద్ద ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటాడు. ఎందుకుంటాడంటే ఆ ఇంటిలోకి ప్రవేశించుకోకుండా, ఎవరు ప్రవేశించకుండా? దొంగోడు ప్రవేశించుకోకుండా, మరి వేరొకళ్ళు ప్రవేశించుకోకుండా ఆ సెక్యూరిటీ గార్డు ఏం చేస్తాడంటే ఆ ఇంటికి సెక్యూరిటీగా రాత్రి అనక పగలనక కాపలా కాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అలాగే గొర్రెలు అనేవి ఉన్నాయి. ఆ గొర్రెల చుట్టూ కూడా ఒక దొడ్డు ఉంది. దానికి ఒక కాపరు ఉన్నాడు. అంతేకాకుండా ఆ కాపరే కాకుండా ఆ గొర్రెలను అనగా నిరంతరము కూడా దూసుకోకుండా లేకపోతే దొక్కకుండా కాపాడడానికి ఒక సెక్యూరిటీ ఒకడు ఉన్నాడంటండి. అతని గురించి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను అనే మాట రాయబడింది. ద్వారపాలకుడు అంటే ఈ గొర్రెలకు కాపరిగాను సెక్యూరిటీగాను రాత్రనగా పగలనగా ఎవరున్నారో తెలుసంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట ఇక్కడ రాయకుండా ద్వారపాలకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి? ఈ ద్వారపాలకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అవును. మేము చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు, సంఘాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుని చేతులు అప్పగిస్తాం. పరిశుద్ధాత్ముల సంఘమును మీ కాపుదల చేత వాడు ఉంచండి. శత్రువైన సాతాను అనేటి వాడు పుట్టకోకుండా లేక వాళ్ళు దూసుకోకుండా వాళ్ళని ఎత్తుకుపోకున్నట్టుగా పాడు చేయకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు వారికి కాపరిగా ఉంచమని చెప్పేసి మేము అనేక పర్యాయాలు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు సంఘానికి కాపరి ఎవరంటే సంఘానికి సంఘ కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆ సంఘానికి ద్వారపాలకుడు ఎవరు అంటే ఎవరి? పరిశుద్ధాత్ముడు. ఎవరిని పడితే వాళ్ళని అనగా
ప్రవేశించేలాగా ఉంచడు. ఎందుకో తెలుసు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘానికి కాపుదల ఇచ్చాడు. ఆ సంఘంలో విశ్వాసులైన వారు చిన్నవారికి పెద్దవారికి కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కాపుదల. ఈ రోజు ఇక్కడ నుండి సంఘం అనబడిన మనందరికీ కూడా కాపుదల ఎవరు అంటే అనమాట రక్షకుడైన యేసు ప్రభువు అయితే ఆయన ఈ లోకానికి వ్యాధి పంపించే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని పంపించి ఆయన కూడా మళ్ళీ ఏం చేశాడంటే మన చుట్టూ కూడా కాపుదల ఉంచేలాగా పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మని గురించే ద్వారపాలకుడు, నేను స్తోత్రం కలిగింది కాక. ద్వారపాలకుడు అంటే సెక్యూరిటీ గార్డ్, ఇంగ్లీష్లో సెక్యూరిటీ గార్డ్, నేను స్తోత్రం కలిగింది కాక. కనుక ఈ సమయంలో నీకు నాకు సెక్యూరిటీగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరు ఉంచారంటే మన తండ్రి అయిన దేవుడు ఉంచాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసిన పరిస్థితి ఏంటంటే గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని ఎలుపులకు నడిపించను, మరియు అతను తన సొంత గొర్రెలన్నింటినీ కూడా ఏలుపులకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడిచాడు. గమనించాలి, మనమందరం అంటే యేసు ప్రభు వారి యొక్క సొంత గొర్రెలమంటారు. మీకు అర్థమైంది? సొంత గొర్రెలమంటాడు మనందరం. ఈ రోజున దేవుని పిల్లల యేసయ్యకు సొంత గొర్రెలు ఉన్నాయి అంటే ఆ గొర్రెలు అనేవారు ఎవరంటే సంఘంలో ఉన్న విశ్వాసులే, సర్వలోకంలో ఉన్నటి క్రైస్తవ ప్రజలే ఆయన యొక్క సొంత గొర్రెలు. సొంత గొర్రెలు అనే కాడ మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఏదైనా ఒక వస్తువుని కొనుక్కుంటూ వెళ్తున్నారు అనుకోండి. అలాంటి వస్తువుని ఒక వస్తువుని కొరికి వెళ్తున్నారు. ఆ వస్తువు కొరికి వెళ్తుంటే మీ చేతిలో చూసి ఇది నాదని నాలాంటి వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? ఇది నా సొంతం అని మీరు అంటారు. కాదు కాదు ఇది నాదే అని అన్నాడు అనుకోండి, లేదు లేదు ఇది నా సొంతం అని మీరు చెప్తారు. సొంతము అనే మాట ఎప్పుడు వస్తుందంటే మీరు డబ్బు పెట్టుకున్నప్పుడు, అంతే కదా, మీరు డబ్బు పెట్టుకున్నప్పుడు అది మీ సొంతం అవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన సొంతం అనేది డబ్బు పెట్టుకున్నప్పుడు. అలాగే యేసుప్రభువు నా సొంతం అంటున్నాడు. ఎవరంటే క్రైస్తవ జనులను, క్రైస్తవ ప్రజలను అంటున్నాడు ఆయన. ఎందుకు నా సొంత గొర్రెలు అంటున్నాడంటే ఆయన కొన్నాడండి. ఎలా కొన్నాడంటే క్రయధనం ఇచ్చి. ఏ ధనం ఇచ్చండి? మన వస్తువు కొన్నాం అనుకోండి, క్రయధనం ఇస్తాం. ఒక పొలం కొన్నా, ఒక బంగారం కొన్నా, ఒక బట్టలు కొన్నా, ఒక ఆహార పదార్థాలు కొన్నా క్రయధనం ఇస్తాం. క్రయము నువ్వు ఏం చేస్తాం? కొంటాం. క్రయం అంటే వాళ్ళని కొనటమే క్రయం అనమాట. అంటే క్రయధనం అంటే ధనం అంటే కొనేటప్పుడు మనం ఏం చేస్తామంటే ధనాన్ని ఇస్తాం, దాన్ని క్రయధనం అంటారు. కనుక క్రయధనం ఇచ్చి బైబిల్లో రాయబడింది ఆయన ఈ లోకంలో ఉండి ప్రజలందరినీ కూడా క్రయధనమును ఇచ్చుకున్నాడంటే ఏంటి? ఆయన ఇచ్చిన ధనం మనల్ని కొన్నప్పుడు ఆయన ఏ ధనం ఇచ్చాడు? మనం కొనబడినప్పుడు ఆయన ఏ ధనం ఇచ్చి కొన్నాడు మనల్ని అంటే తన ప్రాణం ఇచ్చి కొన్నాడంటే. దేవునికి స్తోత్రం. ఏమి ఇస్తున్నాడట? ప్రాణం. ప్రాణం 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 అంటే మరొక నిర్వచనం చెప్పండి. ప్రాణం అంటే మరొక నిర్వచనం చెప్పాలి. ప్రాణం అంటే మరొక నిర్వచనం రక్తము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదవుతుందని కనుక ప్రాణము అనబడిన తన రక్తాన్ని ఇచ్చి ఏం చేశాడో తెలుసా? మనకు కొన్నాడు. కనుక ఇప్పుడు ఆయన సొంత గొర్రెలు మనం. ఇప్పుడు ఆయన సొంత గొర్రెలు ఏం చేస్తాడంటే కాపరి తను పిలిచినప్పుడల్లా ఆయన ఏం చేయాలండి? ఆయనను వెంబడించాలి. ఇక్కడ ఏదో రాస్తున్నాడు, ఇక్కడ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే గొర్రెలు అతను స్వరం వినదు కనుక అవి అతనిని వెంబడించెను. అసలే యేసు తన గొర్రెలైన వారిని పిలిచినప్పుడు ఆ గొర్రెలు ఆయన ఏం చేస్తున్నాయంటే వెంబడిస్తున్నాయి. వెంబడిస్తున్నట్టు గొర్రెలన్నీ ఎవరిని వెంబడిస్తున్నాయంటే కాపరిని వెంబడిస్తున్నాయి. మీకు అర్థమైంది? కాపరిని వెంబడిస్తాయి. దేవుని పిల్లల్ని గమనించండి, కాపరిని వెంబడిస్తాయి. బైబిల్లో మాట యెషయా రాస్తాడు. మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం.
యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కము. నేను పిల్లలను పెంచి ఆగండి, పిల్లలు అనగా గొర్రెలు అని మీరు ఆలోచించాలి. ఆ గొప్పవారిగా చేశాడు, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి, ఎద్దేమో తన కామందులు అంటే తన కాపర్ని ఎదురు అయినమ్మా, గాడిద తన సొంత స్పష్టంగా చదవాలమ్మా. గాడిద తన సొంత వాణి యొక్క దొడ్డె తెలుసుకునేను. ఆ ఇశ్రాయేలీలకు తిరుగు లేదు, నా జనులు యోచింపరు, పాపిష్ట జనమా. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. గాడిద తన సొంత దుడ్డుని ఎరుగును అంటున్నాడు. తన సొంత కాపరి ఎవరో, తన కామంది ఎవరో అని అంటున్నాడండి. అంటే ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి బిడ్డలైనటువంటి వారిని దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపును ఎమ్మడిస్తున్నట్టు గొర్రెలు మనం చూస్తాము. రక్షించబడిన వారు ఎవరైనా వేరొకరిని వెంబడించరండి, వేరొకరిని వెంబడించడం జరగదు. యేసును మాత్రమే వెంబడిస్తారు. యేసును మాత్రమే వెంబడించి ఏం చేస్తారో తెలుసా? ఆయన స్వరం వింటారండి. ఏమండి, నిజమైన గొర్రెలు తన కాపరి స్వరం వింటాయంటండి. ఇది నా కాపరి స్వరమా లేకపోతే ఎవరైనా స్వరమా అని పదోధ్యాయులు చెప్తాడు. కనుక దేవుని పిల్లరా, ఈ సమయంలో కాపరి నిన్ను పిలుస్తున్నాడు, ఆయనను వెంబడించమని, ఆయన వెంబడించమని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయములో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 19వ వచనం నుంచి కొంచెం మనం చదివినట్లయితే ఇలా రాయబడుతుంది. ఆయన నా వెంబడి రండి. చూద్దాం, ఇక్కడ యేసు ప్రభువు తన సేవ ప్రారంభ దినాలలో మనుషులను రక్షణలను నడిపించడానికి, ఆయన వెంబడించడానికి, తన శిష్యులైన వారిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన సిద్ధపడుతున్న దినాలని. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, కొంతమందిని చూసి నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టుదలగా చెప్తున్నని వారితో చెప్పి వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కొంతమంది వలలు శుభ్రం చేసుకుంటున్నారట. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, జాలరు. ఇక్కడ రాస్తారు, ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తన తండ్రి ఆయన జెబెదయి వద్ద గోనెలో తమ వలలను బాగు చేసుకుంటుండగా చూసి వారిని పిలిచి వెంటనే వారు ఆ గోనెను తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పిలవగానే ఆ పిలుపుని ఏంటంటే పేతురు, యోహాను వీళ్ళందరూ చాలా మంది ఇక్కడ కనపడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరిని వెంబడించారంటే యేసు ప్రభువాన్ని వెంబడించారు. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడించడం వలన కలిగే లాభం ఏంటో తెలుసంటే నిత్య జీవము కలుగుతుందని బైబిల్లో చెప్పబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వెంబడించడం వలన మనకు కలిగే లాభం ఏంటో తెలుసంటే మనము నరకము నుంచి తప్పించబడి అనగా పరలోకానికి వెళతాము. ఇంకా ఆయన వెంబడించడం వల్ల మనకు కలిగేది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఏ శాపం అయితే ఉందో ఆ శాపము మన నుంచి తొలగించబడి మనం ఆశీర్వాదకరమైన స్థితిలోనికి అనగా ఆశీర్వాదకరమైన పరలోకంలోనికి నడిపించడానికి అనగా అవకాశం కలుగుతుంది ఆయన వెంబడించినప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది కాపరి పిలుపు. కాపరిని ఎక్కడికి పిలుస్తున్నాడంటే ఇదిగో ఆయన సన్నిధిలో ఆయన వెంబడించడం కొరకు పిలుస్తున్నాడు. కనుక ఈ సమయంలో మరొక పిలుపు ఏంటంటే యజమాని పిలుపు. ఎవరు యజమాని అంటే వాక్యం చెప్తుంది, యజమాని పిలుపు. ఈ యజమాని కూడా ఎవరో కాదు, మన ప్రభు అని యేసే. ఇందాక కాపరి పిలుపు అన్నాము, ఆ కాపరి యేసు ప్రభువే. ఇక్కడ చూస్తే ఇక్కడ యజమాని పిలుపు, యజమాని పిలుపు. ఆలోచించండి,
మనందరికి యజమాని ఎవరు? యేసు ప్రభువే. ఇంట్లో ఒక్కొక్కరు యజమానులు ఉంటారు కదా, ఏమండి? ఒక్కొక్కరు యజమానులు ఉంటారు కనుక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఆ యజమాని మాటే వినాలి, ఆయన పిలిపి వినాలి, ఆయన చెప్పిందే చేయాలి. అలాగే ఈ లోకానికి అందరికీ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన యజమాని. ఇప్పుడు యజమాని పిలుపు బైబిల్లో చెప్తుంది, మనం చదువుదాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము, అందరూ తెరిచి చూడండి. 19వ అధ్యాయము చూడండి. అందరూ 19వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడాలని తెలియజేస్తున్నాను. 13వ వచనం చూడండి. తన దాసులను 10 మందిని పిలిచి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు సరిపోతుంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ అధ్యాయంలో మీరు 11వ వచనం నుంచి అలా కిందకి మీరు జాగ్రత్తగా 27వ వచనం దాకా మీరు చదువుకున్నారనుకోండి, ఇక్కడ ఒక యజమాని కనపడుతున్నాడు. ఆ యజమాను ఏం చేశాడో తెలిసి కొంతమందిని పిలిచి ఏమిచ్చాడు అంటే మేనాలు ఇచ్చాడంటే మేనా అని అంటున్నాడు. మేనా అంటే ఇక్కడ కొంత సొమ్ము ఇచ్చాడండి వాళ్ళకి. ఇస్తే ఆ సొమ్ముని వాళ్ళు ఏం చేయాలంటే వ్యాపారం చేసి మీరు నేను మళ్ళా తిరిగి వచ్చే వరకు కూడా మీరు వ్యాపారం చేయండి అని చెప్పేసి ఆ యొక్క ఒకడికేమో ఎన్ని మీనాలు ఇచ్చాడు ఇక్కడ రాస్తాడు. ఎక్కడంటే 13వ వచనంలో చదువుదాం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చాడు అని చెప్తాడు. మరొకడికి 5 మీనాలు ఇచ్చాడు, ఒకడికేమో ఒకటే ఇచ్చాడు. మీరు వినాలి, ఈ 10 మీనాలు ఇచ్చిన వాడు ఏం చేశాడో తెలుసు అంటే 10కి 10 సంపాదించాడు. ఆ 5 మీనాలు ఇచ్చిన వాడికేమో 5 సంపాదించాడు. 1 మీనా ఇచ్చిన వాడు మాత్రం సంపాదించలేదు. కానీ ఇచ్చిన వాడిని ఏమంటాడంటే యజమాని ఏమంటాడంటే నువ్వు చాలా కఠినుడు, ఎత్తని చోట పోసేవాడు అని, చల్లని చోట నువ్వు విత్తువాడు, మరి పంట కూర్చువాడు అని విషయాలను మాట్లాడుతూ ఏమంటాడంటే నువ్వు చాలా కఠినుడు అని అన్నట్లుగా మాట్లాడేటప్పుడు ఈ యొక్క 1 మీనా తీసుకున్న వాడి గురించి గర్తించి ఏమంటాడు తెలుసా? మరి నీ మీనా సాగుకారు దగ్గర ఉంచేవలసింది కదా, ఎలా అర్థమైపోయింది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ యజమాని యొక్క పిలుపుది. రెండోది ఏంటి? యజమాని పిలుపు. యజమాను అనేటువంటి వాడు యేసు ప్రభు అయితే సంఘంలో ఆ యజమాని కింద ఎవరున్నామండి? మన అందరం కూడా ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యవనస్తులైనా స్త్రీలైనా పురుషులైనా ఆ యజమాని చేతుల కింద మనం ఉన్నాం. అంటే సంఘంలో మనకు ఒక యజమాని ఉన్నాడు, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకి కొన్ని మీనాలను ఇస్తున్నాడు, అంటే కొన్ని వరాలు ఇస్తున్నాడు. అంటే సంఘంలో విశ్వాసులైన వారికి కొన్ని వరాలు దేవుడు ఇస్తున్నాడు, కొన్ని పనులు ఇస్తున్నాడు. అవి ఏం చేయాలో తెలుసంటే మనము చెయ్యాలి. అయితే ఆయన వచ్చినప్పుడు సంఘములో నువ్వు చేసిన దానిని ఆయన అడిగి ఏం చేస్తాడో తెలుసా? పరలోకములో నీకు ఇవ్వవలసినది నువ్వు ఇక్కడ ఏం చేసావో దాన్ని బట్టి మాత్రమే ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. సంఘంలో నువ్వు ఏది చేసావో 10 మీనాలకి 10 మీనాలు సంపాదించావా? 5 మీనాలకి 5 మీనాలు సంపాదించావా? లేకపోతే ఒకటి ఇస్తే ఆ ఒకటి కూడా వాళ్ళు చుట్టేసి నాకు సంబంధం లేదని చెప్పేసి నేను సంఘంలో నేను వచ్చి వెళ్ళిపోతాను అన్నట్టుగానే ఉన్నావు అని అంటే, రేపు అనే రోజున నువ్వు చనిపోయిన తర్వాత నీకు పరలోక రాజ్యంలో ఆయనని పిలిచినప్పుడు నీ పనికి తగినట్లుగానే దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ 11వ అధ్యాయం నుంచి ఏం చెప్తున్నాడు 27వ వచనం వరకు కూడా రాస్తూ ఏమంటాడంటే ఈ యొక్క యజమాని అనేటువంటి వాడు ఒకడు కనపడతాడు. ఆయన పిలిపేంటో తెలుసా? మనకి భూలోక సంబంధంగా సంఘములో విశ్వాసులందరినీ కూడా ఒక వరాన్ని లేకపోతే కొన్ని వరాలని దేవుడు ఇస్తూ ఉన్నాడు, కొన్ని పనులు ఇస్తున్నాడు. ఆ సంఘంలో మన బాధ్యత ప్రకారంగా ఆయన వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే 1కి 1, 2కి 2, 3కి 3 మనం ఏం చేయాలంటే పని చేసి యేసు ప్రభు రాకడ కొరకే మనం అందరం కూడా దేవుని పని మనం చూపించాలని, దేవుని పని మనం చెయ్యాలని ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ మనం చేయకపోయినట్లయితే పరలోకంలో మనం ఉట్టిగా ఉండిపోతాము తప్ప
మనకి ఏవి కూడా బహుమానాలు ఉండవని తెలియజేస్తున్నాడు. ఇక్కడ అంటాడు కదా, 10కి 10 సంపాదించావు కనుక పరలోకంలో అంటున్నాడు 10 పట్టణంలో నువ్వు అనగా వెలుగు లేదా పరిపాలన చేస్తామని చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ విషయం కూడా చదువుదాం. ఇక్కడ ఆ విషయాన్ని కూడా మనం చదువుదాం. 15వ వచనం చదవండి. అతడు రాజ్యం సంపాదించుకుని 16వ వచనంలో చెబుతున్నాడు, మొదటి వాడు ఎదుటికి వచ్చి అయ్యా నీ 10 మీనాలు లభించును అని చెప్పాను. అతడు బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములు నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణాల మీద అధికారి ఉండమని ఆ వానితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, చాలా నమ్మకంగా ఉన్నావు. నువ్వు నమ్మకంగా ఉండడం వలన పరలోకంలో నీకు 10 పట్టణాల మీద, దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైందా? పట్టణము అంటే మీకు తెలియదు. మనకి పట్టణాలు ఉన్నాయి. ఏలూరు పట్టణం, భీమవరం పట్టణం, తాడేపల్లిగూడి పట్టణం, రాజమండ్రి పట్టణం, ఇలాగే విశాఖపట్నం కదా, ఇలాంటి పట్టణాలు ఉన్నాయి. కానీ ఈ పట్టణాలు అంటే చిన్న చిన్నవి అండి, చాలా పెద్దవి. పరలోకంలో కూడా పట్టణాలు ఉన్నాయి. రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు కూడా ఉన్నాయి. ఆ పట్టణాల మీద దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే భూమి మీద దేవుడు చెప్పిన పని సంఘంలో తూచా తప్పకోకుండా చేస్తారో, మరి అనగా వారు చెప్పిన పని ఆ యొక్క సంఘంలో ప్రభు ఒక కార్యాలను ఎవరైతే చేస్తారో, అది చేసింది రేపొద్దున నీ జీవితంలో గొప్ప మేలు రాబోతుంది. అదేంటంటే పరలోకంలో నీకు 10 లభిస్తాయి. నీకు ఇక్కడ భూమి మీద 10 వరాలు ఇస్తే, 10కి 10 సంపాదిస్తే, పరలోకంలో నీకు 10కి 10 ఆశీర్వాదం ఏంటో తెలుసా? 10 పట్టణాల మీద నువ్వు అధికారి ఉంటావు. దేవుని స్తోత్రం. భూలోకంలో నీ ఇంటి మీదే నువ్వు ఒక అధికారమై ఉన్నావేమో, కానీ రేపు నీ జరగబోయేది ఏంటో తెలుసండి, 10 పట్టణాల మీద నువ్వు అధికారి అయి ఉంటావు. యజమాని పిలుపులో ఏముందో తెలుసంటే 10 పట్టణాల మీద నీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను వచ్చే వరకు వ్యాపారం చేయమంటున్నాడు. ఇక్కడ వ్యాపారం అంటే యజమాని పిలుపు ఏంటో తెలుసా? వ్యాపారం చేయడం. ఏంటి వ్యాపారము? ఏ వ్యాపారం చేద్దాం మనము? ఆత్మల వ్యాపారం. ఆత్మల వ్యాపారం అంటే నువ్వు రక్షించబడిన తర్వాత నీ కుటుంబం రక్షించబడాలి. నీ కుటుంబం అనగా నడిపించుకున్న తర్వాత అనగా నీ ఇరుగు పొరుగు వారిని రక్షించాలి, లేకపోతే నీ బంధువులను రక్షించాలి, నీ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియజేయాలి. యజమాని పిలుపు ఏంటో తెలుసంటే ఆయన వచ్చే వరకు కూడా వ్యాపారం చేయాలి. చేసేవారికి దేవుడు అనగా భూలోకములో ఆ యొక్క ఆత్మల యొక్క మరి వ్యాపారం చేసే వారందరికీ కూడా పరలోకంలో 10 పట్టణాల మీద అధికారాన్ని ఇస్తున్నాడుగా. లేదా మరి అనగా 5 తీసుకున్న వాడికి 5 పట్టణాల మీద అధికారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని పిల్లలారా, ఇదిగో యేసు ప్రభువారి యొక్క మరి 7 రకాల పిలుపులో రెండవది యజమాని పిలుపు. ఆయన వచ్చే వరకు వ్యాపారం చేయటం. మూడవది ఏంటిదంటే రక్షకుని పిలుపు. మూడవది రక్షకుని పిలుపు. ఏంటి ఆ పిలుపు అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట మీ అందరికీ తెలుసు కదా. మీ అందరికీ కంఠమే మాట, ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి చాలు. అంటే రక్షకుని పిలుపు ఏంటో తెలుసు అంటే నా వద్దకు రండి, నా యొద్దకు రండి. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తేనే పాప క్షమాపణ ఉంది. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తేనే ఏమిటో తెలుసు అంటే రక్షణ ఉంది. ఎవరైనా పిలిచారనుకోండి, ఇంకెవరైనా పిలిచారనుకోండి, నీ పాపములను క్షమించబడడానికి అధికారం లేదు, నేను రక్షించడానికి అధికారం లేదు. యేసు ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి తెలుసా? ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు ఆయన దగ్గరికి? ఎక్కడెక్కడికో వెళ్తున్నాము మన పాపాలు తీసుకోవడానికి, ఎక్కడెక్కడికో వెళ్తున్నాము మన విమోచించబడడానికి, ఎక్కడెక్కడికో వెళ్తున్నాము మన జీవితాన్ని అన్న పవిత్రపరచుకోవడానికి. అక్కడికి వెళితే అక్కడ పని అయ్యేది కాదు. కానీ అంటున్నాడు, నేను ఒక్కడ మాత్రమే నీ పాపములకు పరిహారము
మీ పాపములకు పరిహారం మీరు ఒక్కడిని రండి నా వద్దకు అని. ఇది రక్షకుని పిలుపు. అదే కదా, యేసు అంటే రక్షకుడు కదా. ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయనే విడిపించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. అంటే యేసు అంటే రక్షకుడు కనుక రక్షకుడు పిలుపు ఏంటంటే నా వద్దకు రండి అనగా మీరు రక్షించబడండి, నరకాల నుంచి తప్పించబడండి. నాలుగవ పిలుపు ఏంటంటే బోధకుని పిలుపు. ఏ పిలుపు అండి? బోధకుని పిలుపు. ఈ బోధకుని పిలుపు ఏంటో తెలుసంటే అనమాట. ఈ బోధకుని పిలుపు ఏంటంటే నా వద్ద నేర్చుకోండి. మాస్టర్ అన్నాడు కదా, పిల్లలు ఏం చేస్తారు? మాస్టర్ దగ్గర నేర్చుకుంటారు కదా. గురువు దగ్గర శిష్యులు ఏం చేసుకుంటారు? నేర్చుకుంటారు. పాస్టర్ గారి దగ్గర విశ్వాసులు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. అంటే బోధకులు అనమాట అండి. వీళ్ళందరూ బోధకులు. అంటే బోధకుల యొక్క పిలిపేంటో తెలుసా? నేర్చుకోవడం. సంఘం ఈ రోజున నేర్చుకోవటం అనేది అనగా ఖచ్చితంగా పాటించవలసిన విషయం. మత్తయి సువార్త 11:29 చెప్పిన మాట నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు వింటున్నారా? 11:29 నేర్చుకోమంటున్నాడు. ఏమండి, ఈ రోజున మనం నేర్చుకుంటే ధన్యులు. ఏమంటే నేర్చుకోకుండా డ్రైవింగ్ చేసేది అనుకోండి, ఏమవుతుంది? ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తాడో తనకి యాక్సిడెంట్ అవుతుంది. రెండు రకాల యొక్క ఇబ్బందులు. ఒకటి అతను నష్టపోతాడు, ఎదురు నష్టం కలుగుతుంది. నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మాత్రం ఎక్కడ నేర్చుకోవాలి అంటాడు? బోధకుని పిలుపు. ఆ బోధకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చాలాసార్లు తన దగ్గరికి వచ్చేటంటే వారికి నేర్పించాడు, పంపించాడు. ఒకసారి యేసు ప్రభు నికోదేము అని బోధకుడితో అంటాడు, నువ్వు ఇవన్నీ ధర్మశాస్త్రంలో చదవలేదా? ఇవన్నీ కూడా నువ్వు నేర్పించట్లేదా అని అడుగుతాడు. అంటే బోధకుడు అనేవాడు నేర్పించేవాడిగా ఉన్నాడు. అది ఆ బోధకుని మాటలు వినేవాళ్ళందరూ కూడా నేర్చుకునేవాడిగా ఉన్నారు. ఈ రోజున మీరందరూ కూడా నేర్చుకునేటువంటి వారుగా మీరు ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు తెలుసు అనేటువంటి ప్రస్తావన మనం ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఈరోజు వరకు నాకు బైబిల్లో కనుక బైబిల్లో అనేక విషయాలు నేను ఇంకా నేర్చుకోవాల్సిన వాడిగా నేను ఉన్నాను. ఇంకా నేను చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు చాలా అనగా విషయాలు నేర్చుకుంటాను. నేర్చుకున్న విషయాలే కొత్తగా నాకు నేర్చుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతాను. అంటే మనము నేర్చుకునేటువంటి వాడిగా ఉండాలి. కనుక మనకి నేర్పేది ఎవరు అని అంటే బోధకుడు అనమాట. బోధకుని పిలిపేంటో తెలుసా? నేర్చుకోండి, రండి కూర్చోండి, నేర్చుకోండి అమ్మా. ఇంకా ఆత్మీయంగా ఎదుగుతారమ్మా, ప్రార్థనలు ఎదుగుతారమ్మా, విశ్వాసంలో ఎదుగుతారమ్మా. ఈ లోకంలో సాతానుని మీరు జయించాలంటే నేర్చుకోవడం వల్ల మీ జీవితాల్లో సాతాను జయించగలుగుతారు అని చెప్పేసి బోధకుని పిలిపేంటో తెలుసంటే నేర్చుకోవడానికి పిలుస్తాడనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే బోధకుని పిలుపు వింటారో, ఆ బోధకుని పిలుపు విని తర్వాత నేర్చుకోవడానికి ఇష్టపడతారో, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ నేర్చుకున్న విషయాలు మరొకరికి చెప్పడానికి ఎంతో అవకాశం కలిగి ఉంటుంది. కనుక ఇది నాలుగోది ఏంటంటే బోధకుని పిలుపు. ఈ బోధకుడు ఈ లోకంలో ఎంతమంది బోధకులు ఉన్నాయని, యేసు అనే బోధకుడు మాత్రం మనకు లేదనుకోండి, ఏమండి మన నేర్చుకునేదంతా శూన్యం అవుతుంది. యేసు అనే ఒక బోధకుడు బైబిల్ నిండా మనకి బోధించి పెట్టాడు. యేసు అనే బోధకుడు మనకి అనగా బైబిల్ గ్రంథం నిండా ఆయన బోధలు పెట్టాడు. కనుక ఆ బోధలు మనం నేర్చుకుని పరలోకానికి సిద్ధపడాలని మరొకసారి తెలియజేస్తున్నారు. ఐదవ పిలుపు ఏంటంటే పెండ్లి కుమారుని పిలుపు. ఏం పిలుపు అండి? పెండ్లి కుమారుని పిలుపు. ఆ పెండ్లి కుమారుడు ఎవరో తెలుసంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. మీకు అర్థమైందండి? కాపరి అయిన యేసు ప్రభువే, యజమాని అయిన యేసు ప్రభువే, రక్షకుడు అయిన యేసు ప్రభువే, బోధకుడు అయిన యేసు ప్రభువే, పెండ్లి కుమారుడు అయినను యేసు ప్రభువే. ఈ యొక్క
పెండ్లి కుమారుడు యేసు ప్రభు అయితే పెండ్లి కుమార్తె ఎవరంటే ఈనాడు అనగా దేవుని మందిరములో కూర్చుని ఆరాధన చేస్తున్న ప్రజలే పెండ్లి కుమార్తెగా ప్రకటించబడుతున్నారు, తెలియజేయబడుతుంది బైబిల్లో. పరమగీతాల్లో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి. 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకుని ఉన్నది, నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కలంకురాల ఆలకింపము, నా తల మంచుకు తడిచినది, నా తల వెంట్రుకు రాత్రి కురియు చినుకులకు తడిచినవి, నాకు తలుపు తీయమని నా ప్రియుడు నా వాకిట తట్టుచున్నాడు అని ప్రియురాలు ఇక్కడ చెప్తుంది. దేవుని స్తోత్రం. పెళ్లి కుమారుని యొక్క పిలుపు. ఈ పిలుపు ఎందుకో తెలుసా? ఎందుకు పిలుస్తున్నాడు? తలుపు తీయమని పిలుస్తున్నాడు. మీకు అర్థమైందండి? కాపరి పిలిపేమో వెంబడించడానికి, యజమాని పిలిపేమో వ్యాపారం చేయడానికి, రక్షకుని పిలిపేమో ఆయన వద్దకు రావడానికి, బోధకుని పిలిపేమో నేర్చుకోవడానికి. ఇక్కడ పెండ్లి కుమారుని పిలిపి ఏంటో తెలుసా? తలుపు తీయమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ తీయాలంటండి? తలుపు తీయాలి. ఈ రోజున తలుపులు మూసేసారండి. తలుపులు మూసేసి ఏం చేస్తున్నారంటే విశ్వాసులు చాలా మందిరాల్లో చాలా చోట్ల జరిగే విషయం చెప్తున్నారు. తలుపులు మూసేశారు. తలుపు అనగా నీ హృదయం అనే తలుపు అనమాట. నీ హృదయం అనే తలుపుని మూసేసి వాక్యం వింటున్నట్టు వారు చాలా మంది ఉంటారు. హృదయం అనే తలుపు మనం ఏం చేయాలంటే తెరవాలి. ఇక్కడ పెళ్లి కుమారుడు అనగా పిలుస్తున్నాడు, తలుపు తీయమని మనకి తెలియజేయబడుతుంది. తలుపు తీసామనుకోండి, లోనికి ఎవరు వస్తారు? లోనికి ఎవరు వస్తారంటే విశ్వాసులు ఏంటంటే మనకైతే దేవుని వాక్యం వస్తుంది. మీకు అర్థమైందండి? దేవుని వాక్యం వస్తుంది. వాక్యము ఎవరిలో ఉంటుందో, వాక్యము ఎవరిలో ఉంటుందో వారు పెళ్లి కుమార్తెగా ఏం చేయబడతారు? సిద్ధపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించారా? ఈ రోజున నేను తెలియజేసే విషయం, ఎవరికైతే వాక్యం ఉంటుందో, ఎవరైతే వాక్యాన్ని అనగా వారి యొక్క హృదయంలో ఉంచుకుంటారో, వాక్యాన్ని ఎవరి హృదయాలలో పెట్టుకుంటారో వాళ్ళు పెళ్లి కూతురిగా యేసుక్రీస్తు వారి రాకడ కొరకే ఏం చేస్తారంటే సిద్ధపడతారు. ఈ సందర్భంలో మనకి ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. పరలోక రాజ్యమునకు 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు కదా. వారిలో బుద్ధి కలిగిన వారు 5గురు, బుద్ధి లేని వారు 5గురు. ఎక్కడ ఉంటుంది ఇది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదువుకుంటే పరలోక రాజ్యము మీకు సిద్ధపడిన కన్యకల గురించి రాస్తూ వారు డివిటీని పట్టుకున్నారు అని ఉంటారు. అయితే వారిలో బుద్ధి కలిగిన వారికి నూనె ఉంది, బుద్ధి లేని వారికి ఏం లేదంటే నూనె లేదు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే స్వరం వినబడిందంట. ఆ వాక్యం గురించి చదవండి. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే మాట ఎక్కడ చూడలో చదవండి. తీసిన వాడు దొరకలేదా? ఇక మీరు ఏం బైబిల్లో చదువుతున్నారు మీ దగ్గర? 6వ వచనం చదువుదాం. రాత్రి వేళ పైన ఉంది 6వ వచనం. రాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదురుకుడు రండి అని కేక వినబడెను. దేవునికి స్తోత్రం. ఎవరు స్వరం అండి ఇది? పెళ్లి కుమారుని యొక్క పిలుపు.
స్వరం. ఇందాక పెళ్లి కుమారుని యొక్క పిలుపుని గురించి కదా మనం మాట్లాడుకోవడం జరిగింది. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఇంకా పెళ్లి కుమారుడు ఇక్కడ రాలే, పెళ్లి కుమారుడు ఇంకా రాలే, వస్తాడు. వచ్చే రోజు దగ్గర పడ్డాయి సంగమా. ఆ పెళ్లి కుమారుడు ఎవరు కాదు, యేసు ప్రభువే. కనుక పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న మనమే సిద్ధపడాలి. కనుక ఆయన ఇంకా రాలేదు, రాబోతున్నాడు, దగ్గర పడింది. సంఘంలో ఉన్నవారు అందరూ కూడా సిద్ధపడాలనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పెళ్లి కుమారుని యొక్క పిలుపు ఏంటో తెలుసా? ఇదిగో ఇదిగో ఏమంటాడు? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని నిలబడింది. అర్ధరాత్రి వేళ అంటున్నది గమనించారా? ఎందుకు అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు స్వరం పడుతుంది? సమయము కాని సమయాన్ని యొక్క కేక వినపడుతుంది. అంటే మాట అలంకారణంగా రాశాడు. అలంకారణ అంటే మనకి మెలకువలు లేని సమయంలో యేసు ప్రభు వస్తాడు అనడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము రేపు సిద్ధపడదాములే, ఎల్లుండి సిద్ధపడదాములే, తర్వాత ఏదో ఒక రోజున సిద్ధపడదాములే అనేటువంటి వాడికి ఈ మాట ఎలా వర్తిస్తుంటే అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి అందరూ ఎలా ఉంటారు? పడుకుని ఉంటారు కదా. వాళ్ళకి ఆ టైంలో పని పాటలు ఏం చేస్తారా? ప్రశాంతంగా పడుకుంటారు, నిద్రపోతారు. కనుక బాగానే ఉందని హాయిగా నిద్రపోతారు. దయచేసి అలాంటి పడుకునే సమయంలో కూడా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు సిద్ధపడి ఉంటే, మీరు మార్చబడి ఉంటే, మీ యొక్క ఆ పెళ్లి కుమారు యొక్క పిలుపును విని అనగా సిద్ధపడి అనగా మీరు సిద్ధపడితే, వాక్యం చేత సిద్ధపడితే, నూనె చేత సిద్ధపడితే, ఆయన రాకడ ఎప్పుడో తెలీదు, అర్ధరాత్రిలో లేకపోతే తెల్లవారుజామునో అనగా మరి పగటి వేళలో తెలియదు కనుక, మీరు సిద్ధపడే సమయాన్ని గురించి మీకు తెలియదు కనుక ఇదిగో పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వస్తాడు అనేది జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో అర్ధరాత్రి అనేది మనం సిద్ధపడలేని సమయం కనుక ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, పెళ్లి కుమారుని యొక్క పిలుపు ఎన్న ఆ పరమగీతాలు అనగా 5వ అధ్యాయం 2వ వచనంలో నుండి ఆ ప్రియురాలు ఏం చేస్తుందో తెలుసా? నిద్రపోతుంది. ఆ కింద 3వ వచనంలో కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? చదవండి ఒకసారి. నేను వస్త్రమును తీసివేసి తిని, నేను మరలా ధరింపలేనా, నా పాదాలు కడుక్కుంటుని, నేను మరలా మురికి చేయనేలా. అమ్మా ఆగండి, ఇలాంటి సాకులని చెప్తుంది. ప్రియుడు వచ్చి తలుపు తడుతూ ఉంటే నేను వస్త్రం వేసాను, ఇప్పుడు ఎలాగ ధరించను, ఆమె చెప్పులు ఎలా కట్టుకోను, లేదా ఇప్పుడు అంటే ఏమంటే ఎగ్గొడతా ఏడుతున్నావరా, ఏడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టడానికైనా సంగతి చెప్పడం మానేసి ఏడుతూ మొదలెడతాడు. అలాగే ఆవిడ సిద్ధపడడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి చెప్పడానికి విషయాలు ఏం చెప్తుందంటే ఏదో వంక చెప్తూ ఉంది. ఈవిడ ఏదో ఒక మాట్లాడుతుంది. ప్రియుడు ఏం చేశాడో తెలిసి తలుపు తట్టుతున్నాడు, హృదయాన్ని తట్టుతున్నాడు. హృదయం నాకు ఇమ్మంటున్నాడు. నువ్వు ఒకవేళ హృదయం ఇస్తే నేను ఏం చేస్తానంటే పెళ్లి కుమార్తెగా నేను స్వీకరిస్తాను. దేవుని స్తోత్రం కలుగును. పెళ్లి చూపులు జరుగుతాయి కదా. పెళ్లి చూపులు జరుగుతాయి. ఏం జరుగుతాయి చెప్పండి? పెళ్లి అయ్యే వాళ్ళకి పెళ్లి చూపులకి వెళ్ళాము, ఒక అబ్బాయి ఎదురుకుంటుగా పెట్టాము కదా, పెట్టే వాళ్ళిద్దరు చూసుకున్నాం. అలాగే ఏం చూపులు జరుగుతున్నాయి? పెళ్లి చూపులు జరుగుతాయా? నేను అంటాను పెళ్లి చూపులు కాదు, హృదయ చూపులు జరుగుతున్నాయి. ఏ చూపులు? హృదయంలోనే ఆయనకి ఏమవుతుంది తెలుసా? పరిపక్వం అవుతుంది. అది ప్రేమైన, ఇష్టమైన, విశ్వాసమైన ఆ పిల్లడి మీద, ఆ పిల్ల మీద అవే ఏ చూపులు జరుగుతున్నాయి? హృదయ చూపులు జరుగుతున్నాయి. నేను స్తోత్రం కలుగుతున్నాను. కనుక ఈ పెళ్లి కుమారుడు అనేటువంటి వాడు తన ప్రియురాలని హృదయంతో ప్రేమిస్తున్నాడు కనుక ప్రియురాలు కూడా తన యొక్క ప్రియుడిని హృదయంతో ప్రేమించాలి.
కానీ హృదయంతో ప్రేమించడానికి ఆవిడ మాట్లాడే మాటలు చాలా సార్లు చెప్తుంది. సరే, దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియుడు వచ్చేటప్పటికి ఆమె సిద్ధపడడం మానేసి, సిద్ధపాటు కలిగి ఉండడం మానేసి, ఉండండియా కాంచంలో వస్తాను అన్నమాట మానేసి, తలుపు ఎక్కడండి లోపల ఉండి మాట్లాడుతుంది. ఈరోజు దేవుని పిల్లలారా, తలుపు నద్దన ఆయన ఏం చేస్తున్నాడంటే తట్టుతున్నాడు. నీ హృదయాన్ని తట్టుతున్నాడు, నీ మనసును తట్టుతున్నాడు. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో అర్ధరాత్రి వేళ ప్రియుడు వచ్చేస్తే, పెళ్లి కుమారుడు వస్తే నీ పరిస్థితి ఏంటి? అందులో 5 సిద్ధపడ్డారు. 5 సిద్ధపడకోకుండా ఎడవబడటం ప్రారంభించారు. వీరు వెళ్ళి నూనెను కొనాలి అనుకున్నట్టు వారు ఏం జరిగిందో తెలుసు. నూనెని కొనాలనుకున్న వారు ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క ప్రియుడు వచ్చి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కళ్ళు చెప్పండి. అప్పుడు వచ్చి అంతకుముందేమో ప్రియుడేమో తలుపు కొట్టాడు, ఇప్పుడేమో ప్రియురాలంటే తలుపు పడుతుందంట. అక్కడే చూడండి, మధ్య వార్త. అంతటా తలుపు వేయబడిను. తర్వాత 5 కన్యకలు వచ్చారు కదా, 10 మందిలో 5 వచ్చారు. అయ్యా అయ్యా చూడండి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని తడుతున్నారు. అంతకుముందు అయితే ప్రభు ఏం చెప్పాడు అనగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తట్టి, ప్రతి ఒక్కరు తలుపు తట్టి, రండి నా దగ్గరికి, పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడండి అని చెప్తే రకరకాల సాకులు చెప్తున్నారు. మీరు ఒకసారి నోవాహు దగ్గరికి వెళితే, నోవాహు యెహోవా దేవుడు మరి నోవాహుని ఏం చేశాడో తెలుసు, ప్రేరేపింపజేసి దేవుని వాక్యాన్ని ఇచ్చి ఆ ప్రజలకు వాక్యాన్ని ప్రకటన చేసి, మీరందరూ కూడా సిద్ధపడి రండి అని ప్రతి హృదయాలను అనగా తట్టితే, హృదయమని తలుపును తట్టితే ఎవ్వరు రాలేదండి. మీకు అర్థమైందా? ఎవ్వరు రాలే. ఎవరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎత్తిరీకరించారు, ఎత్తిరింత మాట్లాడారు. చివరాఖరికి నోవాహు భార్య, తన కొడుకులు 3, కోడలు 3 మాత్రమే ఆ వాడలోనికి వెళ్ళారు. తలుపు వేయబడిను. దేవుని స్తోత్రం కలుగును గాక. తలుపు వేయబడిన తర్వాత ఉందండి ఇక్కడ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్సా? ఇక్కడ తలుపు వేయబడింది, పైనుంచి వర్షం వస్తుంటే అనగా గ్రామాలు వాళ్ళ ఉన్నట్టు ఇళ్ళు మునిగిపోతున్నాయి, వాళ్ళ ఉన్న పట్టణాలు మునిగిపోతున్నాయి, చెట్లు మునిగిపోతున్నాయి, పర్వతాలు మునిగిపోతున్నాయి. ఏదో వచ్చి ఏం చేస్తున్నారంటే నోవాహు తలుపు తీయమంటున్నారు. ఏ తలుపు? వాడ తలుపు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడ తలుపు. అదో దేవుని పిల్లలారా, ఈరోజు నా పెళ్లి కుమారుడు నిన్ను పిలుస్తూ ఉండగా, హృదయం అనేటి తలుపు నద్దను నిన్ను తట్టుచుండగా, నీ హృదయము తెరిచి, బైబిల్లో హృదయము తెరిచింది ఎవరో తెలుసండి? చాలా మంది ఉన్నారు. వారిలో ఒక ఆవిడ ఎవరు తెలుసా? లూదియా. ఆ పేరు లూదియా. ఇక్కడ అపొస్తలుల కార్యాల్లో ఉంటారు, ప్రహారాజ్యంలో ఉంటారు కదా, ఉంటుంది. అనగా పౌలు అనగా సముద్ర తీరమున ప్రార్థన జరుగునేమని ఆ ప్రాంతానికి వెళితే, లూదియా అనేటువంటి ఆవిడ ఆ పౌలు యొక్క వాక్యమును వీరు ఏం చేస్తుందో తెలుసండి? హృదయాన్ని తెరిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని పిల్లలారా, యేసు ప్రభు అనే పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. మనము మన హృదయాలు తెరిచి ఆయన రాక కొరకే మనం సిద్ధపడాలని ప్రభు పేరట మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రభు పిలుపులోను 7 రకాలు 5 రకాలు మనం చెప్పుకున్నాం. మరొక రకాన్ని చెప్పుకుంటాం, స్నేహితుని పిలుపు. ఎవరు పిలిపి సంధించబోయినా కానీ స్నేహితులు పిలిపి, అమ్మ చచ్చిపోతున్నా, బాబు చచ్చిపోతున్నా ఎనగాడు ముందు మాత్రం ఎక్కడిపోతారు? స్నేహితుని పిలుపు. అసలు స్నేహితుని పిలుపు అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. స్నేహితుని పిలుపు అయ్యేది తెలుసా? అతనితో నేనును, నాతో అతడును భోజనము చేయుదుము. దేవుని స్తోత్రం కలిగిన గాక. స్నేహితులు పిలిపెట్టి, రెండరా పార్టీకి వెళదాం, రెండరా పలాంతోడికి వెళదాం, పలాంతోటి, ఇది అనమాట ఈ పిలుపులు అనమాట. అయితే ఈ లోకంలో ఉండే మనుషులు ఉన్నారు, స్నేహితులు ఒక్కడు నమ్మదగిన వాడు కాదండి. దేవుని స్తోత్రం. మీరు గమనించండి,
నా స్నేహితుడు ఉన్నాడండి అని అంటాం సరే. ఒకవేళ ఈ లోకంలో ఎవడైనా స్నేహితుడు ఉంటే నాకు కానీ మీకు కానీ ఎవరికైనా, నాకు కూడా చెప్తున్నాను, ఎవడు నమ్మదగిన వాడు కాడు, ఒకడున్నాడు, ఆయన నమ్మకమైన స్నేహితుడు, ప్రభు అయిన యేసు. ఇది స్నేహితుని పిలుపు. అంటే ఈ పిలుపు ఎవరు పిలుస్తున్నారు? యేసు అనేటువంటి వాడు పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3:20 వచ్చింది. ఏంటంట? ఇదిగో నేను తలుపు వద్ద ఉండి నేనేం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. దేవుని స్తోత్రం. ఇది స్నేహితుని పిలుపు. మన పాస్టల్ మీటింగ్ జరిగింది ఇక్కడ. పాస్టల్ మీటింగ్ కదండి, పాస్టల్ మీటింగ్ ముందే దైవ సేవకులు వచ్చారు. వస్తే ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన అంటున్నాను, అయ్యారు ఇప్పుడే వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతున్నారు, మీరు రాగరాగా వస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీ అంతా ఒకసారి ఏం చేస్తారంటే మేము భోజనానికి పిలుస్తాం రండి అని అంటే అని అన్నాను. అంటే ఆయన ఎలా పిలిచాను? స్నేహితుడిగా భావించి ఆయన ఏం చేశాను? ఆయన ఫ్యామిలీని ఏం చేశాను? పిలిచాను. ఇక్కడ ఈ లోకంలో ఆయన నాకు స్నేహితుడై ఉండొచ్చు, ఆ పాస్టర్ గారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి భోజనం చేయొచ్చు, ఆయన నా దగ్గరికి వచ్చి భోజనం చేయొచ్చు, నేను స్నేహితుడై ఉండొచ్చు. ఈ స్నేహం స్థిరమైన స్నేహం కాదు. ఈ స్నేహం వలన నష్టాలు కలగొచ్చు, లాభాలు కలగొచ్చు. కానీ ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఏమంటున్నాడంటే మనందరినీ కూడా స్నేహితులుగా పిలుస్తున్నాడు. సంఘాన్ని స్నేహితులుగా పిలిచి అంటాడు, రండి నాతో కలిసి కూర్చోండి, నేను మీతో కలిసి ఏం చేస్తాను? భోజనము చేస్తాను. ఎవరైనా భోజనం చేశారా? ఎవరైనా? మీ అందరికీ తెలియదు, ఒకసారిగా జూజాయిగా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగూరు రోడ్లో పాస్ట్ గారి దగ్గర ఈ రోజంతా డిన్నర్ చేస్తారంట అని అన్నారు అనుకోండి. సర్కిల్లో ఎలా ఉంటుందండి? సర్కిల్లో ఎలా ఉంటుంది చెప్పండి కదా? భలే ఉంటుంది. పాస్ట్ గారి దగ్గరికి ఏంటి రావడం సర్లేదండి. ఆ మోదీ గారు ఉన్నారు కదా, ఒకసారిగా కాల్ చేసి మీ ఇంటికాడ ఫోన్ చేస్తాను అని మీ ఇంట్లో ఎవరో ఒకరి దగ్గర చెప్పాడు అనుకోండి, మీ చుట్టుపక్కల మీ ఊళ్ళోకి ఎలా ఉంటుందో తెలుసా? మోదీ ఏంటి పలానా ఇంటికి రావడం ఏంటి, ఫోన్ చేయడం ఏంటి? అయితే వీళ్ళందరికంటే గొప్పోడు ఎవరండి? మోదీ కంటే గొప్పోడు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పోడు ఎవరు తెలుసా? యేసు ప్రభు. అలాంటి వాడు మన ఇంటి దగ్గర నీతో నాతో భోజనం చేస్తాను అని అంటే అస్సలు ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. చెప్పమంటారా? ఎలా ఉంటుంది చెప్పమంటారా? ఊళ్ళో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీ ఇంటి గారు భోజనం చేస్తే కొంతమంది వస్తే కొంతమంది రాకపోవచ్చేమో, కానీ మోదీ గారు వస్తే కొంతమంది వస్తే కొంతమంది రాకపోవచ్చేమో, కానీ వీటికి యేసు ప్రభు మీ ఇంటికాడ భోజనం చేస్తున్నాను సంగతి తెలిసిందనుకోండి, తెలిసండి ఎలా వస్తారు జనం? తెలిసండి అసలు మీ ఇంటి నిండిపోతారు, మీ ఇంటి వాకెట్ నిండిపోతారు, మీ చుట్టూ నిండిపోతారు. లెగలేని వస్తారు, లేచిన వస్తారు, జబ్బు వస్తారు, జబ్బు లేని వస్తారు, అందరూ వస్తారు. దేవుని స్తోత్రం. ఇదిగో తెలుసా దేవుని బిడ్డలారా, ఆ మోదీ వస్తే నీ ఒక్కడికి ఉపకారం, ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే నీ ఒక్కడికే ఉపకారం, ఆయన వస్తే ఎంతమంది ఉపకారం నీకు తెలుసంటే ఊళ్ళో వాళ్ళకి అందరికీ ఉపకారమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాదంటారా? ఉపకారం. దేవుని స్తోత్రం. కనుక యేసు అనేటువంటి వాడు నిన్ను స్నేహితుడిగా భావించి నేనేమంటాడో తెలుసా? తన స్నేహితుడిగా కూర్చోబెట్టి భోజనం సిద్ధపడుతున్నాడు.
ఏడవ పిలుపు వైద్యుని పిలుపు. వైద్యుని పిలుపు, వైద్యుని పిలుపు. వైద్యుడు అంటే తెలియదా? డాక్టర్. ఇంగ్లీష్లో డాక్టర్ అంటారు, సంస్కృతంలో వైద్యుడు అంటాడు. వైద్యుడు, వైద్యుని పిలుపు. వైద్యుని పిలుపు ఇంటికో తెలుసండి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి. ఒంట్లో బాగలేదనుకోండి, మనం బాగు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అంటే ఆయన స్వస్థపరిచేవాడు, మందులు ఇచ్చేవాడు, ఇంజక్షన్ చేసేవాడు, మనం బాగు చేసేవాడు కదా. అలాగే వైద్యుని పిలుపు. వైద్యుని పిలుపు. ఈ వైద్యుని పిలుపు ఎవరంటే యేసు ప్రభువే ఈ వైద్యుడు. ఏడు రకాల పిలుపులలో ఏడవ పిలుపు వైద్యుని పిలుపు. యోహాను సువార్త 5వ అధ్యాయం తెరవండి. వైద్యుని పిలుపు 5వ అధ్యాయం చూడండి. అక్కడ 38 ఏళ్ల నుంచి ఒక రోగి మనకు కనిపిస్తారు. 6వ వచనం చూడండి. యేసు వాడు పడి ఉండటం చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా వాణిని అడగగా చాలు. అడగగా అంటే పిలుస్తున్నాడు అనమాట. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావు అని పిలుస్తున్నాడు అక్కడ. ఇది వైద్యుని పిలుపు అనమాట. ఒకవేళ నన్నే కానీ ఎత్తుకుని వచ్చి నీకు స్వస్థపడాలనుకుంటున్నావా, నీకు అది కావాలనుకుంటున్నావా, నీకు ఇవ్వమంటావా అని అడిగితే నేను ఏమంటాను? ఖచ్చితంగా ఆయన అడిగిన దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తాను. ఇతను ఏమంటాడంటే, అలా అడగకుండా ఈ కోనేటిలోనికి నాకంటే ముందుగా ఒకడు దిగుతున్నాడు, నన్ను దింపేవాడు ఎవడు లేడు అంటున్నాడు. అంటే కోనేటిలో దిగడం ఏంటండి? కోనేటిలో దిగితే అనగా రోగములు పోవడం ఏంటండి కదా. కోనేరు అంటే మీకు తెలుసు తెలియదు, నాకు తెలుసు. ఇప్పటికీ అక్కడక్కడ కోనేరులు ఉన్నాయి. అది చెరువులాగానే ఉంటుంది. మీకు ఒక మాట చెప్పాలంటే, మనం విగ్రహారాధనగా ఉన్నప్పుడు గుడి దేవాలయాలు ఉంటాయి కదండి. దేవాలయాల మధ్యలో చెరువు ఉంటుంది, చెరువు లేక ఉంటుంది కదా, కాళ్ళు కొనుక్కుంటారు పెడతారు మధ్యలో, దానికి కోనేరు అంటారు. అలాగే ఊళ్ళో కూడా ఉంటాయి కోనేరు అని ఉంటారు. అంటే నీళ్లు నిల్వ చేసేటి పెద్ద పెద్ద చెరువులు లాంటిదే కోనేరు అని పిలిచేవారు వాళ్ళు. అయితే ఇక్కడ యెరూషలేము అనే పట్టణంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోనేమో పక్కనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళలో దిగిన వాళ్ళందరూ కూడా ఏం చేయబడుతున్నారంటే, ఎలాంటి రోగాలైనా, వ్యాధులైనా, జబ్బులైనా పోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. పోతున్నాయి. గట్టిగా చెప్పండి ఒకసారి. నేను ముగించడానికి వచ్చేసాను, ఎందుకంటే నాకు కూడా ఒంట్లో బాగాలేదు. మీరు కూర్చునడానికి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కదండి. నాకు ఒక 2-3 రోజుల నుంచి అసలు నా బాడీ రిలీఫ్గా లేదు. నేను కూర్చున్నాను కానీ నా బాడీ నా స్వాధీనంలో లేదు. రాత్రి అయితే అస్సలు స్వాధీనంలో లేదు. నేను మాట్లాడుతున్న మాట ఒకటి, నా తల పువ్వుట అయిపోతుందేమో అని చెప్పి రాత్రి మళ్ళీ మాట్లాడిన వీడియో మళ్ళీ 1 గంట సేపు విని దాన్ని అప్లోడ్ చేశానండి. ఎక్కడన్నా ఒకవేళ అంతలాగా ఏంటంటే ఏమైనా మాట్లాడుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటని అంటే నా బాడీ నా స్వాధీనంలో లేదు, ఇప్పుడు కూడా లేదు, అంత బలహీనంగా ఉంది. అయినా నేను ఎందుకు దేవుని సన్నిధికి వచ్చానో తెలుసంటే, ఈరోజు ప్రభు సన్నిధి ఆరాధన ఇది బాగుంటుకోకూడదు. ఇది అర్థమైందండి. దీని ఇల్లు చాలా మంది తెలియట్లేదు. ఇంత బాగోపోయినా ఇంతలాగా లేకుండా అనమాట. దీని ఇల్లు చాలా మందికి తెలియట్లేదు. కనుక దయచేసి లేనటి వారికి ఒక రోజున తెలిసేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నేను రెస్ట్ తీసుకోవచ్చు, మా పాస్టర్ గారు చెప్పేస్తాడు వాక్యం.
కదా, మీరు పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. రాత్రికి ప్రార్థన కనుక అందులో పాలు పొందొచ్చు, పాలు చెప్పవచ్చు. కాదు, రాత్రిది రాత్రే. ఇది ప్రభు దినం, ఆదివారం. ఈరోజు మందిరంలో ఉండవలసిన రోజు. మరీ బొత్తిగా బలహీనంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే రాలేదనుకోండి, నేను అది దేవుడు హర్షిస్తాడు. కానీ అలా లేదు కదా, చచ్చిపోవట్లేదు కదా, బతికే అంటే ఏదో కొన్ని శారీరక ఆ మాత్రం ఇక్కడ కూర్చోలేనా, ఆ ఇంట్లో కూర్చున్నామంటే ఇక్కడ కూర్చునే నేను మాటలు ఎంత ఉంటుంది కనుక ఆ మాటలు నాకు ఆస్తికరంగా ఉంటాయి కదా. కనుక అది చాలా బలహీనంగా ఉన్నాడు. మీరు కూడా బలహీనంగా ఉన్నారేమో, ఉన్న దేవుడి మందిరంలో ఉన్నారేమో, పర్వాలేదు, దేవుడి స్తోత్రం కలిగింది కాక. కానీ కొంచెం హుషారుగా ఉండండి, నేను తొందరగా ముగించేస్తాను. దేవుడి స్తోత్రం కలిగింది కాక. కనుక ఈ కోనేరులో ఉండండి, ఈ కోనేరులో ఉండండి. గొప్పతనం ఏంటి? ఏది గొప్పతనం ఏంటి? కోనేరులో ఉండండి. ఆ నీళ్ళు గొప్పతనమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క గొప్పతనమా? ఈ మధ్యన ఒక ఆయన టీవీలో చూస్తారో లేదు, ఒక ఆయన, ఒక పాస్టర్ గారు ఒక చర్చి కట్టి చర్చిలో ఏం చేశాడు, చర్చి పక్కన ఏం చేశాడు, ఒక కోనేరు పెట్టాడు. జనం తండోపతండాలు ఎక్కువ ఏం చేస్తున్నారంటే ఆ కోనేరులో ఒక పైప్ పెట్టాడండి. అంత పైప్ అంటే ఎలా పైపు, 10 ఇంచులు ఉంటుంది కదా, అవి పైనుంచి వాటర్ వస్తుంటే దాని కింద కూరేస్తున్నారు. వాడు ఒక పెద్ద దరిద్రుడు. ఎవడో ఆ పాస్టర్ దరిద్రుడైతేనే దరిద్ర పనులు చేస్తాడు. దేవుడు ఒకటి చెప్పి చేసేవాడు ఎవడంటే వాడు పాస్టరా. ఇక్కడ కోనేరు ఉంది, ఈ కోనేరులో అంటే దిగితే అందరూ ఏమైపోతున్నారంట, బాగుపడుతున్నారంట, స్వస్థపడుతున్నారంట. ఇక్కడ మీరు చదువుకోండి వెళ్ళిన తర్వాత ఈ వాక్యంలో అర్థండి. అలాగే ఆ యొక్క కోనేరు పెట్టేసాడు చాండాల పనులు, పనికి వాళ్ళ చాండాల పనులు చేసి ఉంటారంట పాస్టర్ గారు. అటు వాళ్ళు ఒకడండి అనమాట. నేను ఏది చేసి తెలుసా, కోనేరు పెట్టి అక్కడ ఆ మందిరం కట్టేసాడు, జనాలు వచ్చేస్తున్నారు. వాక్యం చెప్పచ్చు కదా, వాక్యం ద్వారా బలపరచచ్చు కదా. ఒక కోనేరు పెట్టాడు, పెద్ద కుండి కట్టాడు. అది ఎంతమంది తెలిసా, ఇచ్చేస్తుంది కుండి. అందులోకి నీళ్ళు ఇందులో పెట్టి ఓడిచేస్తారా. ఈ తెంగర ముచ్చులు అన్ని నేను చేస్తాను తెలిసి దాంట్లోకి. ఈ తెంగర ముచ్చులు మరి ఏమంటా ఉంటాయి, ఈ తెంగర ముచ్చులు అని ఏం చేస్తాను తెలుసా, అందులో బుడుకు మురిగేస్తున్నాయండి. అయ్యగారు కోనేరు ఎట్టారు, అసలు ఆడకాదు. కానీ ఏం చాండాలి పుల్లు ఇంటికా నీకు లేదండి కుండీ లేదా, అందులో పుల్లు సరిపోతాయి. అక్కడికి వెళ్ళి పోగల నీకు బకెట్లో నీళ్ళేవా, నీ ఎత్తుకు పోసి నువ్వు స్నానం చేయలేవా, చాండా పనులు ఏంటి ఏమండి? అయ్యో పెద్ద చర్చి పెట్టాడు. జనాలు ఎలాగుంటారో తెలిసేటంటే, మా దగ్గర ఉన్నది మీకు నలుగురు, మా దగ్గర 100,000 ఉన్నాయి. నరకంలోకి వెళ్ళేవాడు ఎక్కువే ఉంటారు, తల్లోకి వెళ్ళేవాడు తక్కువ ఉంటారు. ఇది నా సమాధానం. నన్ను అడిగాడు అనుకో, ఏవయ్యా నీ దగ్గర 2-3 ఉంటారు, నా దగ్గర 1000 ఉన్నాయి, 1,00,000 ఉంటారు అన్నానుకో, అవునులే మరి ఉంటారని. అనగా నరకంలోకి వెళ్ళేవాడు ఎక్కువ ఉంటారు, పర్లోకి ఇల్లు తక్కువ ఉంటారు. అందుకే నా దగ్గర తక్కువ ఉన్నారండి. నా దగ్గర ఇప్పుడు సమాధానం కరెక్ట్గా ఉంటుంది, తెలిసి మాట్లాడడానికి అవకాశం ఉండదు. కొంతమంది అడిగినప్పుడు సమాధానం చెప్పదు. ఎందుకు తెలుసా, ఆ సమాధానం అతను అంగీకరించడా, ఇష్టపడతాడా అనేది ఆలోచించి మాట్లాడతాడు. అందుకని కొంతమందికి అనగా ఆ సమాధానం కూడా చెప్పడు, నువ్వని ఒకడతానంటే. నా దగ్గర చూడండి, వాక్యానికి 2 అంచులు గల కద్ద ఉంటారు కదా, 2 ఏళ్ళు 10 2 ఆలోచన. ఈ మాటకి స్పందిస్తాడా, ఈ మాటకి వేరే విధంగా రియాక్ట్ అవుతారా, ఇంకో విధంగా ఉంటారా అనేది ఉంటే మాట్లాడతాను. స్పందిస్తున్నారంటే అప్పుడు దానికి మంచి సొల్యూషన్ చెప్తాను. లేదంటే సరే అన్నట్టుగా, సరే అబ్బాయి అన్నట్టుగా ఏదో విషయం నేను కాబోతున్నాను. దేవుడి స్తోత్రం కలిగిన కాక. 2 చేతులు పైకి ప్రభు స్తోత్రం చెప్పండి. అయితే ఏం చేస్తున్నాడు అతను, తీసుకుని ఏం చేస్తున్నాడు, అందులో ముంచుతున్నాడు, అందులో స్నానం చేయమంటున్నాడు అనమాట, అందులో మునగమంటున్నాడు. సరే ఇలాగ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇదండి, ఇది గుంటూరు జిల్లా చేస్తాడు, కడప జిల్లా చేస్తాడు, వస్తాను కండి అది. అయితే అతడు ఏం చూసి చేస్తున్నాడు, ఇక్కడ కోనేరు ఉందండి. ఆ కోనేరు దగ్గర 5 మండపాలు ఉన్నాయండి. ఆ మండపాల దగ్గర ఒక దేవాలయం ఉందండి. ఆ మండపాలలోనేమో, అనగా మండపాలు అంటే మీకు తెలుసు కదా, పెళ్లి చేసుకుంటారు మండపాలు, మండపాలు అంటారు. అదే ఖాళీ ప్లేస్ని
దీన్ని మండపం చేసేవచ్చు. ఏదని దీనికి ఈ స్థలాన్ని మండపంగా చేసేవచ్చు. దీన్ని ఏ మండపంగా? పెళ్లి మండపంగా, ఫంక్షన్ మండపంగా చేయొచ్చు. ఇలాంటి మండపాలు ఉన్నాయి. వీలాగానే జనం ఏం చేశారు, ఆ మండపాలను కూర్చున్నారనమాట. కూర్చున్న వారు ఏంటండి, అలా గుడ్డివారు రకరకాల జబ్బు కలిగిన వాళ్ళు. ఒక మండపం కాదండి, 5 మండపాలు. 5 మండపాలు అంటే నిజంగా ఎంతమంది ఉంటారో ఆలోచన చేయాలి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ మండపం పక్కనే ఒక కోనేరు ఉందండి, అది చెరువు అనమాట. అందులో నీళ్లు ఉన్నాయి. దేవదూత వచ్చి ఏం చేస్తుంది, నీళ్లు కదిలిస్తుందట. కానీ దేవదూత వచ్చి వాళ్ళకి కనపడట్లేదు, కానీ నీళ్లు మాత్రం కదులుతాయంటాడు. ఆ కోనేటిలో కదులుతాయండి. కదలగానే ఎవరైతే ముందు దిగుతారో, దిగిన వాళ్ళు కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, ఏది లేకపోయినా వెంటనే బాగుపడతారట. ఆ నీళ్ళు ఎవరు కదిలిస్తున్నారు? దేవదూత. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. ఆ నీటిలో దిగిన వాళ్ళందరూ ఎవరు? రోగులైన వాళ్ళు. అది పాప రోగమైనా, లేకపోతే శరీర రోగమైనా, ఏదైనా కానీ దాంట్లో దూరంగానే ఏమవుతున్నారంటే మంచిగా పవిత్రులుగా అయిపోతున్నారు. ఇది ఇక్కడ ఈ వాక్యంలో ఉంటారు. మీరు ఇంటికి ఇలా చదువుకోండి. ఇప్పుడు మత్తయి వార్త, అది యోహాను వార్త 5వ అధ్యాయం. అదే పని అతను చేస్తున్నాడు. ఇది అదే పని చేస్తున్నాడు. ఎవరు? ఈ కోనేరు ఏ విధంగా అయితే పెట్టాడో అదే కోనేరు అతను పెట్టి ఏం చేస్తాడే, ప్రజలందరినీ కూడా మరి అందులో మునిగినాడు. ఏనా కాలు బాగా వస్తున్నాడా, కన్ను బాగా వస్తున్నాడా, లేకపోతే అనగా మనసు మారి వస్తున్నాడా అంటే రావట్లేదే. వెళ్ళి మళ్ళీ ఎప్పుడు మామూలుగానే బయట ఆ జీవితం అలాగే ఉంటుంది కదా. ఎందుకంటే మనుషులు నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ రోజున చాలా మంది పాస్టర్ గారు, దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. దయచేసి ఇలాంటి పాస్టర్ గారులు జిమ్మిక్కులు ఏనండి, జిమ్మిక్కులు ఉన్నాయి కదా, నమ్మకండి. అయితే పాస్టర్ గారు మరి ఆయన ఏం చూసి చేస్తున్నారండి? ఇది చూసి చేస్తున్నాడు. ఏం చూసి చేస్తున్నాడు? మరి వాక్యం చూసే కదా చేస్తున్నాడు. మీరు ఎందుకండి జిమ్మిక్కులు అని చెప్పేసి ఆయన తిడుతున్నారండి అని మీకు లోనున్నా కానీ అడగలేకున్నారని అని నేను అనుకుంటున్నాను. అది కూడా నేను అడిగేస్తున్నాను. దేవుని స్తోత్రం కదా. ఇది వాక్యంలోనే కదండి ఆయన చేసేది. ఏదైనా చేస్తారండి, ఏదైనా చేస్తుంటే మీరు పరిమాణుడు అలాంటి నోరు బారేసుకుంటారు ఏంటండి అని అంటున్నారు కదా. కాదు, ఏంటి ఇప్పుడు చూసారా? ఇది ఇప్పుడున్నది తెలుసా? రానున్న దినాల్లో అనగా దేవుడు చేయబోతున్నటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ పెట్టాడు. ఏంటో చెప్పంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి అంతా చూడండి. ఇక్కడ కోనేరు ఉందా? కోనేటిలో నీళ్లు ఉన్నాయా? దేవదూత కదిలిస్తుందా? అదేంటో తెలుసు అంటే, దీని తర్వాత యేసు ప్రభు మనకి బోధించే బోధ ఏంటో తెలుసా? తెలియజేసే విషయం ఏంటో తెలుసు అంటే, కోనేరు అనగా దేవుని మందిరం. దేవుని మందిరం మీరు కూర్చున్నది. కోనేరు అంటే మీరు కూర్చున్నది దేవుని మందిరం, అది చర్చి అనమాట. మీకు అర్థమైందా? చర్చి. కోనేరు అనగా చర్చి. ఆ కోనేరులో ఏమున్నదో తెలుసా? ఆ కోనేరులో ఏమున్నాయి? మరి దాని చూస్తున్నారు. ఏమి అనగట్టు నీళ్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీళ్లు ఉన్నాయి. కోనేరులు ఏమున్నాయి అనమాట. ఇప్పుడు చర్చ్ అన్నారు కదా పాస్టర్ గారు, నీళ్లు లేవని అడగరా? ఆ దగ్గర మీరు దగ్గర నాకు అర్థం అవట్లే. ఉన్న మనసులో కానీ అడిగితే ఏమంటారా అని. సరే, ఇది కోనేరు కదా, చర్చే కోనేరు. ఇది చర్చి కోనేరు కనుక, చర్చిలో ఏముంది? నీళ్లు ఉన్నాయి. నీళ్ళు అంటే దేవుని వాక్యం. అర్థమైనా? చర్చిలో వాక్యం చెప్తున్నానా లేదా? అల్లు చెప్పండి. అర్థమైనా? అక్కడ నీళ్లు ఎవరు కదిలిస్తున్నారు? దేవదూత కదిలిస్తుంది. బైబిల్లో దేవుని సేవకుని పాస్టర్ గారిని దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? మీరు దేవదూతలు అని చెప్పారు. ఎవరిని? సేవకుని ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? దూత అన్నాడు. ఏంటి? దూత. మరి వాక్యాన్ని కదిలించేది, వాక్యాన్ని చెప్పేది ఎవరో? దైవ సేవకుడు. కోనేరు ఏది? దేవుని మందిరం.
నువ్వేమో దేవుని మందిరం పెట్టుకుని నువ్వు పాస్టర్ గారు పెట్టి పక్కనేమో కుండీ పెట్టి ఆ కుండీలో నీళ్ళు పెట్టడం మంచిదా? ఇది అర్థమైందండి? ప్రభు స్తోత్రం చెప్పండి. పెట్టడం మంచిదా? ఏమో ఆయనకి మంచిది కనుక మాకు మంచిది అనిపించింది అని చెప్పేసి వెళ్ళాలనుకునే వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉండవచ్చు. దేవుని స్తోత్రం. అప్పుడు పరిస్థితి అలాగే అయిపోతుంది. చూడగానే ఏమైపోతుంది తెలిసింటే అమ్మమ్మ కళ్ళు మారిపోయినట్టుగా మన కళ్ళు మారిపోతాయి. అమ్మమ్మ కళ్ళు మారిపోయి జరిగింది చూపు. అంతకుముందు అన్ని బోధన చేశాడా? 100 సంవత్సరాలు బోధించాడు. నేను కూడా 30 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను. నేను పెద్ద ఎక్కువ ఏంటండి, దేవుడే 100 సంవత్సరాలు బోధిస్తే కళ్ళు దాని మీదకి వెళ్ళిన తర్వాత ఏమైంది తెలుసా? సైడ్ అయ్యింది. కనుక నేను 2 సంవత్సరాలు బోధించే కళ్ళు దాని మీదకి వెళ్ళిన తర్వాత చూద్దాములే ఏం పోయింది, చూద్దాములే ఏం పోయింది, తిందాములే ఏం పోయింది అన్నట్టుగా చెట్టు మీద చెయ్యేసినట్టుగా మీ పని అలా ఉంటుంది అనమాట. స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఒక చిన్న విషయం మీకు చేస్తే నేను ముగిస్తానే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచ్చింది. అలా ఆగమ్మా. అందరూ తీసుకున్నారా? మీరందరూ కూడా తీసుకున్నారా? మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్న నాయకు మీరు చూడండి, అందరూ నాయకు చూడండి. ఎఫెసీ అనేది ఒక పట్టణం అండి. ఆ పట్టణంలో ఒక సంఘం ఉందండి. ఇలా చూడండి నాయక. సంఘం అంటే ఏ సంఘం? సంఘాలు చాలా ఉన్నాయి. శాఖ సంఘాలు, మంగళ సంఘాలు, రాజు సంఘాలు, రెడ్డి సంఘాలు, ఆపు సంఘాలు. ఈ సంఘాలు కాదు, క్రైస్తవ సంఘం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఎఫెసీలో ఏంటంటే అంటే ఒక సంఘం ఉందండి. ఆ సంఘంలో ఒక దూత ఉందండి. ఆ దూత అంటే పాస్టర్ గారు అని చెప్పడానికి ఆ మాట తీస్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలా చెప్పండి. ఎవరండి పాస్టర్ గారు? ఎవరండి? దూత. సంఘంలో దైవజనుడు దూత, దైవ సేవకురాలు దూత. ఇంకొక మాట మలాకి రాసిన 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. మలాకి గ్రంథం, మలాకి పాత నిబంధన గ్రంథంలో యాజకులు అంటే ఎవరు తెలుసా? పాస్టర్ గారు అనమాట. యాజకులు ఏంటండి? యాజకులు అంటే పాస్టర్ గారు, సైన్యముల అధిపతి యెహోవా దూతలు కనుక అంటే పాస్టర్ గారి నోటిలోంచి ఏమవుతుంది? ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధించుతారు. దేవునికి స్తోత్రం కలగదు కాక. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో అది ఎఫెసీ అంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనం చెప్పినప్పుడు అనగా ఎఫెసీలో ఉన్న సంఘపు దూత అన్నాడు కదా. మీరు డౌట్ పడతారేమో అని చెప్పేసి తీసుకొచ్చారు వాళ్ళ. ఎందుకంటే డౌట్ రాకూడదు అంటే ఇక్కడ ఏమన్నాడు? యాజకులు అంటే యాజకులు ఎవరండి? యాజకులు ఎవరు? పాస్టర్ గారు, దైవ సేవకులు. వాళ్ళ ఉద్యోగం యాజకులు, సైన్యముల అధిపతి యెహోవా దూతలట. మేము ఎవరు దూతలం? మేము కూడా దూతలం. వర్తమానం తీసుకొస్తాం, వర్తమానం పట్టుకెళ్తాం. వర్తమానం ఎవరు తీసుకొస్తాం చెప్పండి? వర్తమానం తీసుకొస్తాం, వర్తమానం పట్టుకెళ్తాం. ఎవరికి తీసుకెళ్తాం, ఎవరికి పట్టుకొస్తాం చెప్పండి? వెనకాల చెప్పాలి. ఎవరికి తీసుకొస్తాం? మీకే సంఘానికి తీసుకొస్తాం. లేకపోతే సంఘం కాకపోతే పైన అన్యజనులకి తీసుకొస్తాం. ఎవరికి తీసుకెళ్తాం? దేవునికి తీసుకెళ్తాం. ప్రభా ఆ పక్కన ఉన్న వాళ్ళకి బాగోలేదు, ఆ పక్కన ఉన్న వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతున్నారు, ఆ పక్కన ఉన్న వాళ్ళకి నాయన పరిస్థితి బాగుంది, తీసుకెళ్తాం. వర్తమానము తెచ్చేది పట్టుకెళ్ళేది ఎవరు తెలుసా? దూతలు. వాళ్ళే ఈ లోకంలో మరొక దూతలు ఎవరంటే దైవ సేవకులని వారు అనమాట. పరలోకంలో ఉన్నారు దూతలు. దూతల పేర్లు చెప్పండి. దూతల పేర్లు చెప్పండి. గబ్రియేలు దూత, రఘుయేలు దూత, రఫాయేలు దూత, మికాయేలు దూత, ఇలా లూసిఫర్ దూత. లూసిఫర్ దూత. దేని స్తోత్రం.
సరే స్తోత్రం చెప్పండి. ఏమండి పేర్లు మాత్రం పెట్టుకోవాలనుకోండి, గబ్రియల్ అని పేరు పెట్టుకుంటారు కదా కదా, గబ్రియల్ అని పేరు పెట్టుకుంటారు. మికాయేల్ అని పేరు పెట్టుకుంటారు. ఒక పాస్టర్ గారు మాకు తెలిసిన మికాయేల్ పాస్టర్ గారు ఉన్నారు కదా, పేర్లు ఇలా పెట్టుకుంటారు. మరి లూసిఫర్ అని పేరు పెట్టుకుంటారు. ఏమన్నా లూసిఫర్ అని పేరు పెట్టుకుంటారా? అలానే చెప్పండి. లూసిఫర్ అంటే ఎవరు? లూసిఫర్ అంటే ఎవరు? సాతాను కాదు, అదే తప్పు. మీరు అందుకే పూర్తిగా మీరు వాక్యం నేర్చుకోండి. గబ్రియల్ ఎవరు? దూత. అది ఎవరు పేరు పెట్టారు? దేవుడు పెట్టాడు. మికాయేలు దూత ఎవరు? ఒక దూత. ఎవరు పేరు పెట్టారు? దేవుడు పెట్టాడు. రఘువేలు దూత ఎవరు? అలా దూత. కానీ ఎవరు పేరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అలాగే మరొక దూత ఉన్నారు. ఆయనే దూత అందరికంటే పెద్ద దూత, అనగా అందరికంటే ప్రధాన దూత, గొప్ప దూత, మహాదూత అనేది వాడే ఎవరు? లూసిఫర్. అతని పేరు లూసిఫర్. అంటే పేరు అంటే పేరు అంటే ఇతనికి పెట్టాకే అందరికీ పెట్టాడు పేరు. దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవుని స్తోత్రం కలిగింది కాక. లూసిఫర్ అని పేరు పెట్టుకోవడానికి ఏం భయపడవలసిన పని లేదు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాడట. ఏమని పేరు పెట్టాడో తెలుసంటే లూసిఫర్ అని పేరు పెట్టాడు. చాలా మంది పాస్టర్ గారు అతను తిట్టారు. ఏమని? దొరక ఆ పేరు దొరికింది వీరికి పాస్టర్ గారికి అని చెప్పి. ఇది ఎనగా పాటరమ్మ గారి కోపం వచ్చింది. ఏంటంటే సైతాన్ గారు పేరు పెట్టాడు అని చెప్పేసి ఈ పాటర్ గారిని నొప్పుతూ మొదలెట్టిందండి. తప్పకుండా ఏంటండి పట్టించడం మానేసాడు. పేరు మాత్రం ఈ రిజిస్ట్రేషన్లో స్కూల్లో ఏ పేరు? లూసిఫర్. దేవుని స్తోత్రం. అంటే ఆయన అనుకున్నాడట, వీడు పేరు ఏదో పేరు పెడతాం, యేసుబాబు అని పేరు పెడతాం, యేసుబాబు అని పేరు పెట్టి ఎవ పనులన్నీ చేస్తాడో, దొంగ పనులన్నీ చేస్తాడో, పనిమాల పనులన్నీ చేస్తాడో ఆ యేసుబాబుకి అవమానం వస్తుంది. సరే ఇంకో ఇర్మియా పేరు పెడదాం, మహానుభావుడు అంగలార్పు ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజల కొరకు చాలా పాటుపడ్డాడు, ఆయన పేరు చెడగొట్టేస్తాడు, వదిలేస్తున్నాడు. మరి ఇంకొక పేరు ఏస్కేల్ పేరు పెడదాం అనుకుంటున్నాడు. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది అనుకుంటే. ఏస్కేల్ సామాన్యుడు కాదు, శకుముకు రాతి కలిగిన వాడు, దేవుని పని విషయంలో రాజీ పడినవాడు. దేవుని పని చేస్తాడో లేదో నా ఇంటికి వచ్చింది, సైతం పని చేస్తాడో భయం వేసేసి ఆ పేరు మానేసేసి వీడు ఏమవుతాడో మనకు తెలియదు, కానీ దేవుడే నిర్ణయించి దేవుడు చేసుకుంటాడు కనుక ఈ పేరు దేవుడి పేరు కనుక, దేవుడు తన దోతులు పెట్టిన పేరు కనుక ఏం పేరు పెట్టాడు. ఆడు నూట పెద్దోడైతే శివరాకరికి అతను ప్రపంచంలోనే టాప్ దైవజనుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతను తర్వాత రోజులు ఎలాగైనాడు? మంచి దైవ సేవకుడయ్యాడు. అనేక ప్రజలకు ఆదరణ కలిగిన వాడిగా అయ్యాడు, గొప్పవాడిగా అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పవిత్రమ్మ అని పేరు పెట్టు, పవిత్రత ఉండము కదా. సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటారు, అని సంతోషం ఎప్పుడు చూసినే ఏదో పక్కన కాళ్ళు కూర్చుకుని చేతులు కూర్చులో ఆరంగా కనపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కనుక నేను చెప్తున్నాను, లూసిఫర్ అంటే సాతాను. అంటే లూసిఫర్ అనేవాడు సాతానుగా మారాడంతే. మీకు అర్థమైందా? సాతాను కాడు. నేను ఎవరిని? పాస్టర్ గారు వృత్తి మానేసి ఏం చేశాను? జంప్ అయ్యాను. అంటే ఎందులో జంప్ అయ్యాను? లోకంలోకి జంప్ అయ్యాను. లోకంలో బిమ్మిక్కులు చేస్తున్నాను. అంటే నాకు ఆ పేరుతో నన్ను పిలుస్తారు కదా. ఏ పేరుతో? పాస్టర్ గారు. ఒకప్పుడు పాస్టర్ గారు కదా, అది ఉంటుంది, అది ఉండిపోద్ది కదా, పేరు ఉండిపోద్ది కదా. అలాగే దేవుడు పెట్టిన పేరు ఉంటుంది కదా. ఎవరికి? ఆ దూతకి పెట్టారు కదా. ఆ పేరు ఏం పేరు? లూసిఫర్. ఏం పేరు? లూసిఫర్. కనుక వీడు తర్వాత ఒక చీకటికి చోటిచ్చాడు. ఎవరు చోటిచ్చాడు? చీకటికి చోటిచ్చి ఆ చీకటిని ఏం చేశాడో తెలుసండి? పెంచి పెద్దోడిని చేశాడు. నేను స్తోత్రం కలుగుతాను. వినాలి. ఆ చీకటి ఎలా ఉందని చెప్పంటారా? పిండం రూపంలో ఉంది.
ఏమండి కడుపులో పిండం ఉందనుకోండి, ఎవరికైనా ఒక స్త్రీకి పిండం కడుపులో ఉందనుకోండి, ఆ పిండం పడిపోయింది అనుకోండి, బాబు పుట్టాడు పాప పుట్టింది అంటావా? ఏమంటాం? చెప్పలే, పిండమే అంటావా? అది బాబు పుట్టాడు పాప పుట్టిందంటావా? పిండమే అంటాం కదా. అలాగే సైతాను అనేటువంటి వాడు పిండంగా ఉంటే వాడు రూపుదిద్దుకోవడానికి ఒకటి కావాల్సి వచ్చింది. మీకు అర్థమైందా? రూపుదిద్దుకోవడానికి కావాల్సి వచ్చింది. ఏం కావాలి? కాలు, చెయ్య, ముక్కు, నోరు కావాలంటే అవయవ అంటే ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది. కనుక ఆ చీకటి ఎలా ఉందో తెలుసు అంటే, పిండంగా ఉంటే ఆ పిండానికి అవకాశం ఇచ్చిన వాడే అనమాట దేవుని దూతల్లో ఒక దూత అయినా లూసిఫర్ గారు. వాడిని బోధించాలండి ఏం చేసలా అదే లూసిఫర్ గారా నిజానా తెలుసండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు దూతలు ఉన్నారు కదా, వాళ్ళందరికంటే ఫైర్ ఉన్నవాడు అనమాట, టాప్ అనమాట అండి. అందుకే అతను గౌరవించవచ్చు, తర్వాత గౌరవం పోగొట్టుకున్నాడండి. అదేంటండి. కనుక వాడు ఏం చేశాడో తెలుసంటే, ఆ చీకటికి చోటిచ్చి ఆ పిండానికి ఏం చేశాడో తెలిసేటంటే రూపుదిద్దడానికి అవకాశం కల్పించాడు. అప్పుడు ఏమైతే తెలుసా, వాళ్ళలో ప్రవేశించిందని ఒక వ్యక్తి కొరకే చూసింది. ఏ వ్యక్తులు కూడా దాంట్లో ప్రవేశించడానికి అవకాశం లేకుండా దేవుడు చేశాడు. కానీ ఈ లూసిఫర్ అది ఏం చేసిందంటే, నిన్ను దేవుడిగా చేస్తాను అని చెప్పి ఆ చీకటి చెప్పింది. అప్పుడు ఏమనుకుందంటే, కుమారుడైన యేసుక్రీస్తు కంటే యెహోవా దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని దాని కోరిక ఎప్పటి నుంచి ఉంది కదా, వాక్యంలో ఉంది కదా. మనకి ఎక్కడో మహోన్నతుడి కంటే పైకి ఉండాలనుకుంది కదా, అది సాధ్యం అవ్వట్లేదు. తనని అనగా తనతో స్నేహం చేస్తే, తనతో ఏకీవిస్తే, తను ఆహ్వానిస్తే ఆ యెహోవా కన్నా యేసుక్రీస్తు కన్నా ఉన్నతమైన సింహాసనాన్ని పొందుకుంటారని ఆశించి ఏం చేస్తుంది, ఆ చీకటిని తనలోకి అనగా రమ్మని పిలుచుకుని ఆహ్వానించేది. అలాగే దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ యొక్క లూసిఫర్ ఆ చీకటిని ఏం చేశాడంటే, ఆ చీకటి అనేది ఏంటో తెలిసి దేవునికి విరోధమైనది ఒక వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం. ఏంటండి, ఆ యొక్క పిండము చివరికి ఒక వ్యక్తిగా తయారవడానికి ఎవరు పడుతుంది? లూసిఫర్ అని ఒక దూతలు పడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకు చెప్తున్నారంటే, ఆ దూతలు పరలోకంలో ఉన్నారు. దూతలు ఎన్ని రకాలు? దూతలు, షేరీబులు, కేరూబులు అనే 3 రకాలు. ఇలా కాకుండా ఇంకా పరలోకంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. అర్థమవుతుంది, రకరకాల వ్యక్తులు, దూతలే కాకుండా రకరకాల వ్యక్తులు పరలోకంలో ఉన్నారు. దయచేసి విషయాలు ఎందుకు చెప్తున్నారంటే, ఈ రోజున సంఘ నాయకుడైన వాడు, సంఘ దైవజనుడైన వాడు, యాజకుడైన వాడు, పాస్టర్ అయిన వాడు సంఘ దూతగా పరలోకంలో దేవుడు పనిచేసే దూతలుగా, దేవుడు పరలోకంలో ఎటువంటి దూతలుగా పని అప్పగించాడో భూమి మీద కూడా తన సంఘాన్ని, తన సంఘ పని చేయడానికి దూతలుగా ఇచ్చాడు. ఆ దూతలు కోనేరు అనబడిన దేవాలయంలో, మందిరంలో వాక్యం అనే నీళ్లను కదిలిస్తుండగా ఎవరైతే వింటారో వాళ్ళు బాగుపడతారు, ఎవరైతే వింటారో వాళ్ళు రక్షించబడతారు, ఎవరైతే ఆ వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. అలాగని అక్కడ ఆ కోనేటి గురించి రాశాడు. దాన్ని ఏమో మనమేమో అన్న దేవాలయం పక్కన ఇంకో స్థలం తీసుకుని కదా అక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టేసి దాంట్లో ఉంచేయడం అనేది న్యాయం కాదు, అది మంచిది కాదు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. రానున్న దినాల్లో ఒక సేవకుడు మందిరం కడతాడు, మందిరం దేవుడు ఏర్పాటు చేస్తాడు, అందులో దూతగా ఉంటాడు. ఆ దూత నీళ్లను అనగా వాక్యములు ప్రకటన చేస్తాడు. ఎన్న వ్యక్తులు ఎవరైతే బలహీనలు అయితే, ఎవరైతే అనగా సంఘంలోకి వచ్చేటువంటి వాళ్ళు, ఒంట్లో బాగలేడు, వ్యాధి కలిగిన వాళ్ళు, పాపాలు కలిగిన వాళ్ళు, ఆ వాక్యం అనే నీళ్ళ చేత ఏం చేయబడ్డారు? కదిలించబడటం అంటే మొలగడం అనమాట, అందులో స్నానం చేయడం అనమాట, ఆ వాక్యం వినడం అనమాట. అప్పుడు ఆ వాక్యం నేను బ్రతికిస్తుంది, స్వస్థపరుస్తుంది అనే సంగతిని తెలియజేయడానికి దేవుడు అలా రాయించిస్తే, అనగా ఈ లోకంలో పాస్టర్లందరూ ఇలాగ ఖాయం చేసుకుని మనుషులందరూ ఏం చేస్తున్నారు? నరకానికి తీసుకువెళ్తున్నారు. ఈ నరక బోధనని వినకండి. దేవుడు పిలిచిన ఆ 7 పిలుపులలో ప్రతి పిలుపు కూడా శ్రేష్టమైన పిలుపే కనుక ఆ పిలుపులో మీరు వినండి, ఆశీర్వదించబడండి, దేవునికి లోబడండి, ప్రభుత్వం సిద్ధపడండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ముగింపుతారు. పరిశుద్ధులు, ప్రేమ గల తండ్రి, మా యేసయ్య నీ ఘనమైన వారికి స్తోత్రములు వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం. ఈ దినము ప్రభువా
మాకు ఇచ్చినటువంటి వాక్యం బట్టి వందనాలు. ప్రభు యేసు క్రీస్తు యొక్క 7 రకాల పిలుపులను మేము చూసాము. ఆయన కాపరి పిలుపు, ఆయన నన్ను వెంబడించమని చెప్పింది. యజమాని పిలుపు, నేను వచ్చే వరకు వ్యాపారం చేయమన్నది. ప్రభువా రక్షకుని పిలుపు, నా వద్దకు రమ్మని చెప్పింది. బాలకుని పిలుపు, నేర్చుకోమని చెప్పింది. పెండ్లి కుమారుని పిలుపు, ప్రభువా తలుపు తీయటం కొరకై నేర్పించింది. ప్రభువా అయ్యా స్నేహితుని పిలుపు, అయ్యా కలిసి భోజనం చేయనట్లుగా మాకు నేర్పిస్తుంది. ప్రభు వైద్యుని పిలుపు తండ్రి, ఆయన మమ్మల్ని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి నీవే పరమ వైద్యులకు వచ్చినట్టు పిలుపుగా మాకు కనబడుతుంది. నాయన మేము ఇటువంటి పిలుపులు విని ప్రభు నీ సన్నిధిలో మేము జాగ్రత్తగా నీ రాకడ కొరకు సిద్ధపడినట్టుగా కృప దయచేయమని యేసు సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి.